సో నేను అని విజయ్ రాయ్ అందరిలాగానే సామాన్యుడిని, అందరిలాగే జీవిస్తున్నవాడిని. ఒక చిన్న కంపెనీలో, ఒక ఆర్వీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తూ సామాన్యమైన జీవితం అందరిలాగానే గడుపుతుండేవాడిని. సడన్గా అంటే తెలియకుండా మా అమ్మకు జబ్బు చేసింది. క్యాన్సర్తోని 4 ఏళ్ళు హాస్పిటల్లో చనిపోయింది. ఇలా 4 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. నా పెళ్ళి కూడా లేట్ అయింది. అలాగే కుటుంబ కలహాలు ఇవన్నీ కలుపుకొని నా పెళ్ళి చాలా లేట్ అయింది. సో లేట్ అయిన తర్వాత నేను ఒక అమ్మాయిని తొందరపడి పెళ్లి చేసుకున్నాను. ఎటువంటి సంబంధాలు చూడకుండా 1-2 సంబంధాలు చూసిన వెంబడే ఈ ఉన్న అమ్మాయి అనే స్వర్ణలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఆమె గురించి తెలుసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి ఆలస్యమైందని చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఇది వాస్తవము. నాకు అప్పటికే 38 ఏళ్ళు నా పెళ్ళి సమయానికి. సో పెళ్ళి లేట్ అయిందని చెప్పి తొందరపడి అమ్మాయిని ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకుంది వాస్తవం. ఇందులో నా తప్పు ప్రణయం కూడా ఉంది. అమ్మాయి గురించి తెలుసుకోకుండా ఈ స్వర్ణలతని తొందరపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోలో. ఎస్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ది మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత అంటే నా భార్య ఈ పిల్ల స్వర్ణలత కనీసం సెక్స్ కూడా చేయనివ్వకుండా, ఇంటర్ కోర్స్ చేయనివ్వకుండా, ముట్టనివ్వకుండా చాలా బాధ పెట్టింది. జీవించింది ఓన్లీ 3 months నాతోని. అందులో 1 month వాళ్ళ అన్నయ్య సంవత్సరికం ఉందని చెప్పి అక్కడే ఉండిపోయింది. మళ్ళీ తీసుకొచ్చుకున్నాను. ఉన్నది 2 నెలలు. 2 నెలల జీవితంలో పెళ్ళైన తర్వాత 2 నెలలే ఉంది. ఆ 2 నెలల లోపు ఒక్కసారి కూడా ముట్టుకొనివ్వలేదు. ఎన్నోసార్లు చెదిరించుకుంది. నీకు సెక్సే కావాలా, సెక్స్ లేకుంటే బతకలేవా అని చెప్పి ఎన్నోసార్లు పోట్లాడింది, గొడవ పడింది. ప్రతిరోజు ఇలాగే చేస్తూ అమ్మాయి కాలం గడిపింది. అయినా సరే అమ్మాయిని బాగా చూసుకున్నాను. షాపింగ్ చేయించాను, ఇంటికి అన్నీ తెచ్చాను, అమ్మాయికి కావాల్సినవి ఇచ్చాను. వంట చేయడం రాకపోతే నేనే చేశాను, ఇల్లు ఊడవడం రాకపోతే నేనే ఊడ్చుకున్నాను. సో ఇలా ఇంటి పనులన్నీ నేనే చేసుకున్నాను. సో అమ్మాయికి పనులు కూడా ఎఫిషియెంట్గా చేయలేదు, ఎందుకంటే అనారోగ్యంగా ఉంది, చాలా నీరసంగా ఉండేది. అమ్మాయి ఎనీమియా పేషెంట్. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి వేరే దృష్టిలో ఎక్కువ ఉండేటి. సో నేను ఇవన్నీ తట్టుకోలేకపోయాను. సో ఇలా రోజు ఆర్గ్యుమెంట్ చేస్తూ నాతోని కాలం గడిపింది అమ్మాయి. సో కాలం గడపడమే కాదు, చేదరించుకోవడము, అసహించుకోవడము ఇవన్నీ చేసింది. సో ఇలా జీవించింది నాతోని. దాని తర్వాత చూడండి నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందనేది. మీరు ఆ 2 months తర్వాత, అంటే నాతో జీవించిన 2 నెలల తర్వాత నేను అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో ఇవన్నీ జరిగాయి. ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను, రెయిన్బో హాస్పిటల్. సో మా ఇంటికి సుమారు ఒక 3 kilometers దూరంలోనే ఉంటుంది, చాలా పెద్ద హాస్పిటల్. సో అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. అసలు ఎవరికి ఫిజికల్గా బాగాలేదు, అంటే శారీరకంగా బాగాలేదు, ఒకసారి టెస్ట్ చేయించుకుందామని తీసుకెళ్ళాను. సో డాక్టర్ అమ్మాయికి టెస్ట్ చేసి, అమ్మాయి యూని పూర్తిగా మూసుకుపోయి ఉంది, గాలి మాత్రమే వెళ్ళగలుగుతుంది, శబ్ద తరంగాలు వెళ్ళగలుగుతున్నాయి, ఫింగర్ వెళ్ళలేదు. మీరు ఇంటర్ కోర్స్కి వెళ్ళలేరు, ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు టెస్ట్కి రాస్తున్నానని చెప్పి అల్ట్రాసౌండ్ టెస్ట్కి రాసింది. అల్ట్రా
సౌండ్ టెస్ట్లో కూడా ఏం తెలియలేదు. చూడండి, డాక్టర్ క్లియర్గా చెప్పింది యోని మూసుకుపోయి ఉంది, మీరు ఇంటర్కోర్స్కి వెళ్ళలేరని. సో ఎందుకు మూసుకుపోయి ఉంది అనేది టెస్ట్లో రాసింది. ఫర్దర్గా ఏమైందో ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నాను టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ. సో అమ్మాయికి టెస్ట్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. సో నెక్స్ట్ ఏం తేలిందో టెస్ట్ రిపోర్ట్లో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ వన్ మోర్ ఎవిడెన్స్. ఇది ఎవిడెన్స్ చూడండి క్లియర్గా, డాక్టర్ రిపోర్ట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ షోయింగ్, చూపిస్తుంది మనకు విజినా ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్. ఆమె యోని క్లోజ్ అయిపోయింది, ఒక శబ్ద తరంగాలు మాత్రమే వెళ్తున్నాయని చెప్పి క్లియర్గా మనకు డాక్టర్ టెస్ట్ చేసి రాసింది రిపోర్ట్. ఆల్సో షీ హాజ్ బిన్ సీన్, స్వయంగా ఆమెని చూసి టెస్ట్ చేసింది. అలాగే స్వర్ణలతని అంటే నా భార్యని డాక్టర్ అడిగింది, సో హౌ టు సర్వైవ్ అంటే ఇన్ని రోజులు ఎలా బతికావు అంటే నేను ఐరన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ బతికానని చెప్పింది. సో దేర్ ఈజ్ వన్ మోర్ ఎవిడెన్స్ దట్ యోని మూసుకుపోయినప్పుడు పీరియడ్స్ ఎలా అవుతాయి. సో మంత్లీ పీరియడ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో షీ టోల్డ్ లై టు డాక్టర్ దట్ నాకు పీరియడ్స్ అవుతున్నాయని. యాక్చువల్గా అయితే ఇంట్లో ఉన్నప్పుడు 1 month చూపించమంటే 1 blood డ్రాప్ చూపించి ఇదే పీరియడ్స్ అని చెప్పింది. డాక్టర్ దగ్గర నాకు పీరియడ్స్ అవుతున్నాయి అని అబద్ధం ఆడింది. ఇది డాక్టర్ రిపోర్ట్ క్లియర్గా షో చేస్తుంది. అండ్ స్వర్ణలత అంటే నా భార్య ఇవన్నీ సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేసుకుంది. తర్వాత ఎంఆర్ఐ టెస్ట్కి రికమెండ్ చేసింది డాక్టర్. సో రక్తహీనత ఉంది, ఫస్ట్ అది కరెక్షన్ చేసుకొని తర్వాత ఎంఆర్ఐ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ కలవమని చెప్పింది డాక్టర్. దిస్ ఈజ్ ద మెడికల్ రిపోర్ట్ విచ్ షోస్ క్లియర్లీ దట్ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అమ్మాయికి ఉన్న సమస్యలు దాచిపెట్టి నన్ను మోసం చేసింది. ఇంటికి వచ్చాక హాస్పిటల్ నుంచి వెళ్ళి డాక్టర్ దగ్గర చెప్పిన విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదని చెప్పి నేను ఈ అమ్మాయిని అడిగాను, స్వర్ణలతని. కానీ స్వర్ణలత సమాధానం ఏమిచ్చింది అంటే నాకు ఇవన్నీ తెలియదని చెప్పింది. బట్ డాక్టర్ దగ్గర మాత్రం అన్ని విషయాలు టకటక చెప్పింది. డాక్టరు నీ యోని మూసుకుపోయింది అని చెప్పి అడిగినప్పుడు మరి రక్తహీనత ఉంది నీకు, ఎలా ఇన్ని రోజులు బతికావు అంటే ఐరన్ ఇంజెక్షన్, మల్టీవిటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నానని చెప్పింది. కనీసం నాకు ఈ విషయాలు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ చెప్పలేదు ఈ అమ్మాయి స్వర్ణలత. అలాగే నేనే సెక్స్ చేయలేను అని చెప్పి అందరికీ పుకారు లేపుతూ నా మీద నిబంధనలు వేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్తూ నన్ను అవగాహన చేసింది. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నిజాలు బయటపడ్డ తర్వాత ఇంకా బుకాయించి నాకు ఇవన్నీ తెలియదు, నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్పి వాదించింది. చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఫర్దర్ టెస్ట్లు ఉన్నాయి అవి చేయించుకో, మీ అమ్మ నాన్నని డబ్బులు తీసుకురమ్మని చెప్పి అడిగాను నేను ఈ అమ్మాయిని. అప్పటికి కొట్లాటపడి అవి చెప్పి ఇవి చెప్పి మా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేవని, నువ్వు పెట్టుకోలేవా, నువ్వు సంపాదించలేవా అని చెప్పి నాతో వాదించి తర్వాత ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ టెస్ట్ అవసరం అన్న తర్వాత వాళ్ళు డబ్బులు పంపించాడు వాళ్ళ తమ్ముడు. సో అప్పుడు నేను ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళాను. సో ఎంఆర్ఐ టెస్ట్ చేయించిన తర్వాత ఈ టెస్ట్ రిపోర్ట్లో ఏం బయటపడిందో చూడండి. ఇది పెద్ద స్కాన్, బంజారాహిల్స్లో ఉన్న టాప్ స్కానింగ్కి పంపించారు ఈ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్. ఆ టాప్ స్కానింగ్ చేశారు. యాక్చువల్గా ఈ అమ్మాయికి అల్ట్రాసౌండ్లో ఏం కనబడలేదు అదే హాస్పిటల్లో, అందుకని పెద్ద స్కానింగ్కి పంపించారు. దానికి డబ్బులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. వాదనలు అయిన తర్వాత అప్పుడు నేను ఎంఆర్ఐ టెస్ట్ చేయించాను. ఈ ఎంఆర్ఐ టెస్ట్ రిపోర్ట్లో ఏం బయటపడిందో చూడండి. సో ఆఫ్టర్ డాక్టర్ రికమెండ్ చేసింది. సో అల్ట్రాసౌండ్లో ఏం కనబడలేదు హాస్పిటల్లో. సో అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసిన తర్వాత ఏం కనబడకపోతే డాక్టర్ సజెస్ట్ చేశారు టీనెట్కి రాశారు డయాగ్నోస్టిక్ సెంటర్స్కి. సో ఎంఆర్ఐ టెస్ట్ అనేది పూర్తిగా చేసుకోండి, దాంట్లో క్లియర్గా బయటపడుతుంది అని చెప్పారు. సరే అమ్మాయికి అవయవాలు సరిగ్గా లేవు, అల్ట్రాసౌండ్లో కనబడట్లేదు అని చెప్పి డాక్టర్ రాసిందని చెప్పి నేను డబ్బులు తెప్పన్నాను, డబ్బులు ఇచ్చారు. సో నేను ఇక్కడ బంజారాహిల్స్ టీనెట్కి అంటే చాలా పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్,
సో దీంట్లో మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజ్ టెస్టింగ్ అంటారు దీన్ని. సో ఆ టెస్ట్ ఇది ఎందుకు టెస్ట్ చేస్తారు అంటే దీంట్లో రేడియో వేవ్స్ బాడీలోకి పంపించి కరెక్ట్గా అవయవాలు ఉన్నాయా లేదా, ఏ సైజులో ఉన్నాయి, బల్జ్ అయ్యాయా అంటే ఉబ్బాయా, తగ్గాయా, డ్యామేజ్ అయిందా, స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది బయటపడుతుంది. సో అమ్మాయికి కింద ఉండే అవయవాలన్నీ కంప్లీట్గా పిక్చర్ కావాలి అనుకొని ఈ సెంటర్కి రాశారు. సో ఇది దీంట్లో ఉండే మిషన్ కూడా ప్రత్యేకత ఏమిటంటే 1.5 టన్స్ పవర్ ఉంటుంది మ్యాగ్నెట్ ఈ మిషన్లో. సో క్లియర్గా అబ్సల్యూట్ ఇమేజెస్ బయటపడతాయి. సో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ తీసుకెళ్ళాను, ఎంఆర్ఐ టెస్ట్ చేయించాను. సో దాని రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఆ రిపోర్ట్ నెక్స్ట్ మీకు విజువలైజ్ చేస్తున్నాను. దీని తర్వాత చూడండి రాశారు. సో ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో మీరు క్లియర్గా కనబడుతుంది. సో అమ్మాయి యొక్క గర్భసంచి వంగిపోవడమే కాదు, తిరిగిపోయింది. దట్ మీన్స్ రెట్రోవేటెడ్ అంటే తిరిగిపోయి ఉండడం, రెట్రోఫ్లెక్స్డ్ అంటే పూర్తిగా వంగిపోవడం. సో రెట్రోవేటెడ్ అంటే తిరిగిపోయి, వంగిపోయి, పూర్తిగా మలిగిపోయింది. సో దాంతోపాటు 2 పెద్ద గడ్డలు ఉన్నాయి. వీటితో పాటు చిన్న చిన్న గడ్డలు కూడా చుట్టుముట్టంతా ఉన్నాయి. సో పూర్తిగా గర్భసంచి పాడైపోయి ఉంది, ఫంక్షనింగ్లో లేదు. సో ఇది టెస్ట్ రిపోర్ట్ క్లియర్గా రివీల్ చేస్తుంది. సరే, ఇన్ని రోజులు ఎలా ఈ 2 పెద్ద గడ్డలతోని ఆమె సర్వైవ్ అయిందో నాకు తెలియదు. సైంటిఫికల్ డాక్టర్సే రివీల్ చేయాలి. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత రోజే అమ్మాయి నాతో గొడవపడి వెళ్ళిపోయింది. సరే, యాక్చువల్గా ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె యోని ఎందుకు మూసుకుపోయి ఉంది అంటే, ఎందుకు చిన్నబడి ఉందంటే, ఇక్కడ ఆమె గర్భసంచి పూర్తిగా వంగిపోవడమే కాదు, మలిగిపోవడం వల్ల ఆమె యోని అంటే ఏదైతే గర్భసంచికి కనెక్ట్ అయి ఉంటుందో యోని, అది పూర్తిగా మూసుకుపోయింది. ఇది ఆమెకి చిన్నప్పటి నుంచి ఉందా, తర్వాత అయిందా తెలియదు మనకు. బట్ డాక్టర్స్ సైంటిఫికల్గా రివీల్ చేయాలి. సో అంతలోపు ఇవన్నీ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి, నాతో గొడవబడి వెళ్ళిపోయింది. సో ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈమెకు మంత్లీ పీరియడ్స్ ఒక బ్లడ్ డ్రాప్ చూపించి, ఏదైతే డైఫర్ మీద నాకు బ్లడ్ డ్రాప్ చూపించిందో, అబద్ధాలు చెప్పిందో, ఈ రిపోర్ట్ అనేది ప్రూవ్ అవుతుంది మళ్ళీ వన్స్ అగైన్. సో పాత ఫస్ట్ రిపోర్ట్లో డాక్టర్స్ ఆమె యోని మూసుకుపోయింది, ఫింగర్ కూడా వెళ్ళలేదు, ఇంటర్కోర్స్కి వెళ్ళలేరు, మీకు ఆపరేషన్ అవసరము, తర్వాత అల్ట్రాసౌండ్కి రాశారు. అల్ట్రాసౌండ్లో ఏం కనబడకపోతే ఇప్పుడు ఎంఆర్ఐకి రాశారు. ఎంఆర్ఐ టెస్ట్ రిపోర్ట్ చూపించారు. ఇప్పుడున్న ఎంఆర్ఐ టెస్ట్ రిపోర్ట్ కూడా క్లియర్గా, స్పష్టంగా ఆమె పూర్తి యోని తర్వాత గర్భసంచి ఎలా ఉంది అనేది రివీల్ చేసింది. సో ఈ టెస్ట్ రిపోర్ట్ని అమ్మాయి కాదనలేదు. డాక్టర్స్ కూడా ఖచ్చితంగా చెప్పారు, మేము గ్యారంటీ ఇవ్వలేము పిల్లలకి, ఈవెన్ సెక్స్కి కూడా గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు. ఆపరేషన్ అవసరము అని చెప్పారు. అది నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ మేల్ డాక్టర్ ఎవరైతే నేను వద్దన్నానో అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఈ పిల్ల కూడా నా మాట వినకుండా ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేసే పిల్ల, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా అతను ఆపరేషన్ అవసరం అన్నాడు. కానీ ఏ ఆపరేషన్ చేస్తాము, ఎందుకు చేస్తాము, ఏమవుతుంది అనేది గ్యారంటీ ఇవ్వలేదు. సో నేను అడిగాను, సెక్స్కి గ్యారంటీ ఇస్తారంటే సెక్స్ మేము గ్యారంటీ ఇవ్వము, అది దేవుని సృష్టి, దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఉండమని చెప్పారు డాక్టర్స్. పోనీ పిల్లలకి గ్యారంటీ ఇస్తారంటే అది ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే అమ్మాయి గర్భసంచి తిరిగిపోవడమే కాదు, వంగిపోవడమే కాదు, మలిగిపోయింది. సో ఈ టెస్ట్ రిపోర్ట్ అనేది క్లియర్గా అమ్మాయి అబద్ధం చెప్తుందని తెలుస్తుంది. ఇంకొకటి 2 ఫైబ్రాయిడ్స్ అంటే పెద్ద గడ్డలు ఉన్నాయి, 2 గడ్డలు, అండ్ దాంతోపాటు చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. తర్వాత యోని మూసుకుపోవడానికి కారణం ఇదే ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాలు పెట్టుకొని అమ్మాయి ఎలా సర్వైవ్ అయిందో నాకు తెలీదు. సో ఇంత పెద్ద గడ్డలు పెట్టుకొని గర్భసంచిలో, అది కూడా తిరిగిపోయి, వంగిపోయి, మలిగిపోయి ఉన్న గర్భసంచికి ఆమె ఎలా బతికిందో నాకు తెలియదు. కానీ ఇది ఒకటి ఎవిడెన్స్ అయితే పర్ఫెక్ట్గా మనకు
టెస్ట్ రిపోర్ట్, ఇది ఎంఆర్ఐ టెస్ట్ రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది. సో పిల్లలు కారు, అదొకటి, ఆపరేషన్స్ అవసరమని చెప్పారు, తర్వాత గ్యారంటీ ఇవ్వమని చెప్పారు. సరే ఇవన్నీ పోను, ఈ అమ్మాయి ఇవన్నీ ఎందుకు దాచిపెట్టింది అది మనకి తెలియదు. అనీమియా పేషెంట్ అంటే రక్తహీనత, పీరియడ్స్ లేవు, రక్తం పెరగలేదు, ఇంజక్షన్లు తీసుకుంటూ బతికింది, అన్నీ చెప్పింది డాక్టర్ దగ్గర. తర్వాత ఈ రిపోర్టు కూడా మనకు క్లియర్గా విజువలైజ్ అయింది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అమ్మాయి కాదనలేదు. సరే ఈ రిపోర్ట్ వచ్చింది, తర్వాత రోజే గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. అది నెక్స్ట్ మీకు నేను చూపించబోతున్నాను ఏం జరిగింది అనేది. సో టీనేట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అమ్మాయి చాలా అగ్రెసివ్లో, కోపం మీద ఉంది. సరే ఇద్దరం కలిసి చెప్పాను నేను, ఇది దాచిపెడదాము, బట్ నువ్వు ఎందుకు దాచావు ఇవన్నీ, ఎందుకు నాకు చెప్పలేదు అంటే ఆమె సమాధానం ఇవ్వలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి ఏ రోజైతే మా నాన్న నన్ను ఫోర్స్ చేసి మెడికల్ రిపోర్ట్స్ అడిగాడో, దాచిపెట్టకూడదు, సెక్స్ చేసుకోవాలి, అమ్మాయి అనారోగ్యంతో ఉంటే నాకు చెప్పాలి, ఇవన్నీ చేయాలని చెప్తే నేను మా నాన్నకు చెప్పాను, ఇలా జరిగింది, ఇలా ఉంది అమ్మాయి, మరి ఏంటంటే మా నాన్న ఖచ్చితంగా నాకు రిపోర్ట్స్ కావాలి, అమ్మాయిని బాగా రమ్మని చెప్పాలి, నువ్వు ఇంట్లో ఉంచుకోకూడదు, ఇంట్లో అస్సలు ఉంచకూడదు అమ్మాయిని, ఎందుకంటే బాగలేని అమ్మాయిని పెట్టుకోకూడదు అని చెప్పి మా నాన్న నన్ను ఫోర్స్ చేశాడు. సరే అని చెప్పి నేను రిపోర్ట్స్ ఇచ్చాను. సో రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మా నాన్న ఆర్గ్యుమెంట్ చేశాడు. అమ్మాయితో అన్నాడు, నాకు ఎందుకు చెప్పలేదు మీ ఇద్దరు కలిసి అని చెప్తే అమ్మాయి నా మీదనే మొత్తం అన్నీ త్రో చేసింది. ఇద్దరం కలిసి దాచిపెడదాము, బాగా అవుతారేమో అని చెప్పి నేను ఆలోచించాను తప్పించి అమ్మాయి మొత్తం నా మీదనే బ్లేమ్ ఇస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఇక్కడ కూడా మా నాన్నతోని అబద్ధం ఆడింది, మీ అబ్బాయే దాచిపెట్టమని చెప్పాడు అని చెప్పింది. బట్ ఇద్దరం కలిసి దాచిపెట్టుకొని బాగు చేసుకుందామని అనలేదు అమ్మాయి. సో మొత్తం బ్లేమ్ నా మీదనే త్రో చేసింది. సో ఇక్కడ కూడా సెల్ఫిష్నెస్ పాటించింది. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా, వాళ్ళ బంధువులు అంటే లింగయ్యకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా నా తప్పేం లేదని చెప్పకుండా నేనే సెక్స్ చేయలేకపోతున్నానని చెప్పి అక్కడ అబద్ధం ఆడి, ఇక్కడ మా నాన్న దగ్గర నేను దాచిపెట్టానని చెప్పి చెప్పడం, ఇలా పొలిటిక్స్ చేసింది. సరే అని చెప్పి దానికి కూడా నేనేమనలేదు. రాత్రి గొడవ పడింది, నేను ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నీకు బాగలేదు, నువ్వు తప్పు చేసావు అని చెప్పి నేను అంటే, సో ఆర్గ్యుమెంట్ చేసింది, నా మీద చెంప మీద కొట్టింది. ఫస్ట్ అమ్మాయి చేయి చేసుకుంది. సో నేనేమనలేదు, నేను గట్టిగా అరిచి గోడలకి దానికి దీనికి కోపం వచ్చి చేతులు అవన్నీ గోడలకి గుద్దుకుంటూ ఇది తప్పు అని చెప్పి అరుచుకుంటూ ఉన్నవాడిని. ఆ టైంలోనే అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి గొడవబడి నన్ను కొట్టి హంగామా చేసి సంచి తీసుకొని బట్టలు అన్నీ చదువుకొని 9:30 అవుతుంది, ఆ టైంలో 10 అవుతుంది. ఆ టైంలో బయటికి అరుచుకుంటూ వెళ్ళడం వల్ల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. వైల్వేషన్ పోయింది, గట్టిగా అరవడం, చాలా రభస చేసింది, వైలెన్స్ క్రియేట్ చేసింది. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అమ్మాయికి నచ్చజెప్పి పొద్దున వెళ్ళమ్మా, ఇప్పుడు వద్దని చెప్పారు. సరే అని చెప్పి పొద్దున్నే అమ్మాయి వెళ్తా అండి, ఇంట్లోకి వచ్చేసింది. సో ఆకలి అవుతుందేమో అని చెప్పి నేను అన్నం కూడా పెట్టాను. అంతా గొడవ అయిన తర్వాత కూడా, నన్ను కొట్టిన తర్వాత కూడా. ఆ రోజు నేను చేపల కూర వండాను. చేపల కూరతో పాటు అంత అన్నం తిని పడుకుంది. నేను తినలేదు ఆ నైట్. నేను మా నాన్న ఇంకో రూమ్లో పడుకున్నాం, ఈమె ఒక రూమ్లో పడుకుంది. పొద్దున్నే లేచి ఎవరో తెలియని వ్యక్తి ఇంటికి వచ్చాడు, అతనితో వెళ్ళిపోయింది. ఎంత బతిమలాడినా కూడా వినలేదు. ఆ రోజే వెళ్ళిపోయిన రోజు నేను లింగయ్య కాల్ చేసి, నా తప్పేం లేదు, అమ్మాయే స్వయంగా వెళ్ళిపోతుంది, దీనికి కారణం మీరే అవుతారని చెప్పి చెప్పాను ఆ రోజు. సో లింగయ్యకి కాల్ చేసిన రికార్డ్ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది.
సో నేను ఏ ఫోన్ నెంబర్తో లింగయ్యకి చేశానో వాళ్ళ బంధువు, లింగయ్య అంటే అమ్మాయి వాళ్ళ బంధువుకి చేశాను అదే రోజు. మీరు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నారు, అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోతుంది, ఇది రాంగ్. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళకూడదు, మీరు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అంటే వినకుండా ఎవరో తెలియని వ్యక్తితోనే పొద్దున్నే అన్నీ చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్లో లేదు. చాలా నెలలు కాంటాక్ట్లో లేదు. కనీసము బాగైందా బాగాలేదా వస్తుందా రాదా ఏం తెలీదు. ఇంట్లోంచి వెళ్ళి పారిపోయింది ఎవరో వ్యక్తితోని, తర్వాత కాంటాక్ట్లో లేదు. చాలా నెలల తర్వాత కూడా కాంటాక్ట్లో లేదు. ఫోన్కి రెస్పాన్స్ లేదు, మెసేజెస్కి రెస్పాన్స్ లేదు, వాళ్ళ బంధువులు రెస్పాన్స్ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు రెస్పాన్స్ లేదు, ఈ అమ్మాయి రెస్పాన్స్ లేదు, కాంటాక్ట్లో లేదు. సో చాలా బాధపడ్డాను. కనీసం డైవర్స్ అన్న ఇస్తుందా లేకపోతే విడాకులన్న ఇస్తుందా అంటే అది లేదు. సో కొన్ని నెలలు కాంటాక్ట్ లేకుండా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఉంది. అది తెలియని వ్యక్తితో, అపరిచితుడు వ్యక్తితో వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్ళలేదు. ఆ రోజు ఇంత పెద్ద గొడవ జరిగి రాత్రి అన్నం పెట్టాను, తినింది, తర్వాత పొద్దున్నే లేచి ఎవరో వ్యక్తితో వెళ్ళిపోయాను. సో దీనికి సంబంధించిన ఫోన్ కాల్ అదే రోజు నేను వాళ్ళ పెద్ద మనుషులకి ఫోన్ కాల్ చేసి చెప్పాను, ఇది రాంగ్, తప్పు. మీరు పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకొని, మీరు అమ్మాయికి అనారోగ్యంగా ఉంది ఎలా ఉందని తెలుసుకొని మీరు తీసుకొని వెళ్ళమంటే కూడా తీసుకొని వెళ్ళలేదు. సో ఇలా చెప్పకుండా ఎవరో అపరిచితుడితోని పొద్దున్నే వెళ్ళిపోయింది. సో ఇది పెద్ద సాక్ష్యం. సో వెళ్ళిపోయిన తర్వాత చాలా నెలలు కాంటాక్ట్లో లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఆ కాంటాక్ట్లో లేకపోవడం వల్ల నేను మళ్ళీ పంచాయతీ పెట్టాల్సి వచ్చింది, ఫస్ట్ పంచాయతీ. అది ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా రోజులు అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళి పారిపోయిన తర్వాత ఒక అపరిచితుడు వ్యక్తితో పారిపోయింది. తర్వాత కాంటాక్ట్లో లేదు. సరే, ఈ కాంటాక్ట్లో లేకపోతే నేను బలవంతంగా పెద్ద మనుషుల్ని కలిసి మాకు కరీంనగర్లో ఉన్న బంధువులతోని వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్ద మనుషులకు ఫోన్ చేయించి, ఖచ్చితంగా మీరు రావాల్సిందే, కాపురానికి రానప్పుడు డైవర్స్ అన్నీ ఇవ్వండి లేకపోతే ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి బలవంతంగా వాళ్ళ పెద్ద మనుషుల్ని ఫోర్స్ చేసి పంచాయతీ పెట్టిపించాం న్యాయపరంగా. సో ఈ పంచాయతీ గోపులాపురం విలేజ్, అంటే అమ్మాయి వాళ్ళకు ఉన్న స్థలంలో వాళ్ళ పెద్ద మనిషి లింగయ్య ఇంట్లో గోపులాపురం విలేజ్ ఎక్కడైతే మా పెళ్ళి జరిగిందో అక్కడే ఫస్ట్ పంచాయతీ పెట్టిపించాను. వాళ్ళు ఫస్ట్ పంచాయతీ కాబట్టి మీరే రావాలి అంటే మేము ఆటో కట్టుకొని 2 కార్లు తీసుకొని పెట్రోల్ పోయించుకొని ఓన్ కార్లో కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ పంచాయతీ ఎక్కడైతే పెళ్లి జరిగిందో మళ్ళీ అక్కడికే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత జరిగిన పంచాయతీలో అమ్మాయి ఒప్పుకుంది, పంచాయతీలో తప్పులన్నీ ఒప్పుకొని నాకు సమస్యలు ఉన్నాయి, నాకు 2 నెలల గడువు కావాలి అని చెప్పి అడిగింది ఫస్ట్ పంచాయతీలో. ఫస్ట్ పంచాయతీలో మా నాన్న అన్నదమ్ముడు, కజిన్ బ్రదర్స్, వాళ్ళ పెద్ద మనుషులు అందరు ఉన్నారు. సో రాతపూర్వకంగా రాయనవసరం లేదు, 2 నెలల గడువు చాలు, అమ్మాయి బాగవుతుంది అని చెప్పారు. పంచాయతీ అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి వెనుదిరిగాం మేము. తర్వాత జరిగింది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. 2వ పంచాయతీ పెట్టాలనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ పంచాయతీ అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ పెద్ద మనుషులు కానీ ఎవ్వరు కూడా మాతో మళ్ళీ టచ్లో లేరు. 2 నెలలు గడువు అడిగారు. ఫస్ట్ పంచాయతీలో ఇచ్చాము, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు అయింది, 8 నెలలు అయింది,
మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అమ్మాయి నుంచి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కానీ. తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధపడ్డాను. దాని తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. చాలా బాధపడుతూ అసలు ఏం చేయాలో తోచకుండా ఒక్కడిని అలా కూర్చోండి రోజు బాధపడుతూ ఉండేవాడిని. సో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయి నన్ను ఎందుకు మోసం చేసింది, కనీసం విడాకులన్నీ ఇస్తే బాగుండు అని నేను చాలాసార్లు అనుకున్నాను. సో తర్వాత ఈ డిప్రెషన్లోంచి వెళ్ళి నేను బయట పడాలి అనుకున్నప్పుడు నేనేం చేశాను అంటే నెక్స్ట్ సెకండ్ పంచాయతీ పెట్టిపించాను బలవంతంగా. అది చాలా నెలల తర్వాత, అయినా వాళ్ళు కాంటాక్ట్లో లేకుంటే చాలా నెలల తర్వాత నేను పెట్టించాను. ఈ అమ్మాయి ఫస్ట్ పంచాయతీ అయిన తర్వాత 2 నెలలు పోయి 4 నెలలు పోయి 6 నెలలు టైం తీసుకున్న మళ్ళీ స్పందించకపోవడం వల్ల నేను చాలా నిరాశ పొంది బలవంతంగా మళ్ళీ 2వ పంచాయతీ పెట్టించాను. ఈ 2వ పంచాయతీ కొత్తపల్లి, కరీంనగర్ డిస్టిక్, రామాలయం గుడిలో జరిగింది. దీనికి కొత్తపల్లిలో ఉన్న మా బంధువులు పెద్ద మనుషులుగా వ్యవహరించారు. వాళ్ళ వైపు నుంచి అందరూ వచ్చారు ఈ పంచాయతీకి. సో ఇది 2వ పంచాయతీ. కర్మ గాలి, ఇదేది కర్మ అనుకొని ఈ జీవితం ఇలా పాడైందని చెప్పి చాలా బాధపడుతూ మళ్ళీ 2వ పంచాయతీ పెట్టియాల్సి వచ్చింది. దానికి కరీంనగర్ డిస్టిక్లో పెట్టిపించాము. సో మేము వెళ్ళాము. సో హైదరాబాద్కి రాను, ఇక్కడ పంచాయతీ పెడతామంటే రానంటే మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాము. ఇది 2వ పంచాయతీ. ఏం జరిగిందో చూడండి. ఈ 2వ పంచాయతీలో జరుగుతున్నప్పుడు ఈ 2వ పంచాయతీలో అందరం కూర్చొని ఉన్నాము, మాట్లాడుతున్నాము. సడన్గా ఈ పిల్ల స్వర్ణలత చిన్నమ్మ అంటే భారతి హఠాత్తుగా నా మీదకు వచ్చి నన్ను భయపెట్టించి, నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలుసు కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో, నాకు శ్రీనివాస్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నీ అంత చూస్తానని చెప్పి నన్ను బెదిరించింది. నేను భయపడలేదు. ఇప్పుడే కాల్ చేయి సిఐకి, నేను చూస్తాను ఆ సిఐ ఎట్లా నన్ను అరెస్ట్ చేస్తాడో, ఇప్పుడే కాల్ చేయని చెప్పి నేను రిటర్న్గా ఈ స్వర్ణలత చిన్నమ్మతోని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను, బయస్ పెట్టుకున్నాను. భయపడలేదు. ఆమెకు చెప్పాను, నువ్వు నన్నేం చేయలేవు, నీకు సిఐ కాదు కమిషనర్ తెలుసున్నా నన్నేం పీకలేవు, నా ఇంటికి కూడా పీకలేవు అని చెప్పి నేను వాళ్ళ చిన్నమ్మ భారతిని బెదిరించాను. అనవసరంగా నాతో కొట్లాడొద్దు, నన్ను ఎవరు బెదిరించలేరని చెప్పి క్లియర్గా భయపడకుండా నేను ఈ స్వర్ణలత చిన్నమ్మ భారతితోని డైరెక్ట్గా రిప్లై ఇచ్చాను. ఆర్గ్యుమెంట్ అయింది. సో నా మీదకి కొట్టడానికి వచ్చింది భారతి, భయపట్టించింది. నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని. నేను భయపడలేదు, రిటర్న్ ఆర్గ్యుమెంట్ చేశాను. ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి. ఇతను జల్ల నవీన్ కుమార్ అని ఈ స్వర్ణలత వాళ్ళ బావ కొడుకు హఠాత్తుగా మధ్యలోకి వచ్చి పంచాయతీలో తప్పుడు కేసులు పెడతాము కరీంనగర్లో నీ మీద అని బెదిరింపులు స్టార్ట్ చేశాడు. నేను బెదిరుకోకుండా అతన్ని తిప్పికొట్టాను. అతనికి చెప్పాను, చట్టాలు కోర్టులో మీ చుట్టాలు కాదు, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి, తప్పుడు కేసులు పెట్టినా అవి ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు, మీరు పెట్టుకోండి, ఏం పీక్తారో పీక్కోండి అని చెప్పి నేను గట్టిగా వాదించాను. సో అతను వెనుదిరిగాడు. సో ఇలా ప్రతి ఒక్కరూ భయపెట్టేయాలని ప్రయత్నించారు. అందులో సంధ్య అని చెప్పి
ఈ స్వర్ణలత వాళ్ళ ఫ్రెండ్ ఆమె ఉషే గిసే అంటావా అని చెప్పి సడన్గా నా మీదకి కొట్లాటకు వచ్చింది. సో ఇలా వీళ్ళందరూ నా మీదకి మా నాన్న మీదకి ఊరుకొచ్చారు కొట్లాడడానికి, భయపట్టేయడానికి. పంచాయతీలోనే ఇది అందరు పెద్ద మనుషుల సమక్షంలో జరిగింది. నేను అయినా భయపడలేదు. ఇంకో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయికి బాగాలేదు, పూర్తిగా మోసం చేశారు బాగలేని అమ్మాయిని ఇచ్చి పెళ్ళి. మళ్ళీ ఫస్ట్ పంచాయతీలో ఒప్పుకుంది బాగవుతానని, 2 నెలలు టైం తీసుకుంది. మళ్ళీ రెస్పాన్స్ లేకుండా, ఫోన్కి కాల్ లేకుండా, సంసారానికి రాకుండా మళ్ళీ టైం వేస్ట్ చేసింది ఒక 6 నెలలు. మళ్ళీ రెండో పంచాయతీ పెడితే ఇలా కొట్లాడడానికి వచ్చారు మా మీదకి. తర్వాత ఏం జరిగిందో చూడండి. సో ఇక్కడ చూడండి, అమ్మాయి అందరి పెద్ద మనుషుల సమక్షంలో రెండో పంచాయతీలో ఈ అమ్మాయి స్వర్ణలత తనకు సమస్యలు ఎన్నో ఉన్నాయని, అవన్నీ నయం కాలేదని, ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పి, నేను ఇంకా బాగా కాలేదు, ఇంకా సమస్యలు ఉన్నాయి, అవన్నీ నేను హైదరాబాద్లో బాగు చేయించుకుంటాను, ఇక్కడ నేను కరీంనగర్లో చేయించుకోలేకపోయాను, ప్రస్తుతానికైతే నేను శారీరకంగా కలవగలుగుతాను అని చెప్పింది. సో పెద్ద మనుషులందరూ అడిగారు, మరి ఎందుకు బాగు చేయించుకోలేదు, ఇంతకాలం ఎందుకు టైం తీసుకున్నావు అంటే సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏ డాక్టర్ దగ్గరికైనా వచ్చి చెక్ చేయించుకుంటాను, కరీంనగర్లో చెక్ చేయించుకొని డాక్టర్ ఓకే అంటే నేను హైదరాబాద్కి వచ్చి నాతోని జీవించి మిగతా సమస్యలు బాగు చేయించుకుంటాను హైదరాబాద్లో అని చెప్పి అందరి సమక్షంలో స్వర్ణలత ఒప్పుకుంది. తన సమస్యలు బాగాలేదని, హైదరాబాద్లో బాగు చేయించుకుంటానని. ఇది రెండో పంచాయతీలో తనకు తాను అందరికీ సమాధానం ఇచ్చింది. సో పెద్ద మనుషులు ఏం చేశారు అంటే, సరే రెండో పంచాయతీలో అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నన్ను పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఇంకొకసారి మనము చాయిస్ ఇద్దాము అమ్మాయికి, ఇదే లాస్ట్ చాయిస్, అమ్మాయి బాగుపడకపోతే విడాకులు తీసుకుందాము, ఇంకా విడాకులు ఇవ్వాల్సిందే అమ్మాయి అని చెప్పారు. నేను దానికి సరే అన్నా. రెండో పంచాయతీలో ఇంకొక అవకాశం ఇద్దాము అంటే కూడా నేను సరే అన్నాను. కానీ హైదరాబాద్లోనే బాగు చేయించుకోవాలి, కరీంనగర్లో ఉండి కాదు, కరీంనగర్లో ఉంటే అమ్మాయి బాగవ్వట్లేదు, నా లైఫ్ అంతా చెడిపోతుంది అంటే, సరే హైదరాబాద్లోనే చేయించుకుంటా ఉంటుంది అమ్మాయి, అన్నీ బాగు చేసుకుంటా ఉంటుంది, ఒక్కసారికి చాయిస్ ఇద్దాము అని చెప్పారు. సరే మరి అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఇంటికి అని అడిగాను నేను. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మాయి డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత, కరీంనగర్లో ఒక డాక్టర్ దగ్గర చూపించి అసలు అమ్మాయి ఎలా ఉంది, బాగుందా లేదా, ఇద్దరు కలగలుగుతారా లేరా అన్నది చూసి దాని తర్వాత హైదరాబాద్కి వస్తూ ఉంటుంది, వచ్చిన తర్వాత అక్కడ బాగు చేసుకోండి అని చెప్పారు పెద్ద మనుషులు. సరే అని నేను అగ్రీ చేశాను. సో దానికి సంబంధించిన బాండ్ పేపర్ మీద అవన్నీ రాసి సంతకాలు తీసుకున్నారు అమ్మాయి దగ్గర, అమ్మాయి వాళ్ళ బంధువులందరి దగ్గర. ఇదే సాక్ష్యం దానికి. ఈ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద అమ్మాయి ఒప్పుకున్నట్టు, అమ్మాయి హైదరాబాద్లో వచ్చి మళ్ళీ బాగు చేసుకుంటానని, ఇంకా బాగా అవ్వలేనని, హైదరాబాద్లోనే చెక్ చేయించుకుంటానని చెప్పి రాసి ఇచ్చింది. ఇదే బాండ్ పేపర్, దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఇది. ఇక్కడ చూడండి సరిగ్గా, ఫస్ట్ మేము కరీంనగర్కి వెళ్ళాము అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి. ఒక డేట్ ఇచ్చింది అమ్మాయి. సరే ఆ రోజు మెడికల్ ఎగ్జామినేషన్ చేయిద్దాము కరీంనగర్లోనే, అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాలి అన్నారు. సరే అన్నాను. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు అమ్మాయితో పాటు మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వస్తామని చెప్పారు. సరే అనుకున్నాము, హాస్పిటల్కి వెళ్ళాము. అమ్మాయి హాస్పిటల్లో మమ్మల్ని వెయిట్ చేయించింది. సరే ఒక గంటన్నర తర్వాత వచ్చింది హాస్పిటల్, కరీంనగర్ హాస్పిటల్లో. వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోమంటే డాక్టర్ను ముట్టుకొని వెళ్ళలేదు. అసలు ఎలా ఉంది యోని, ఆపరేషన్ అయింది, మరి సరిగ్గా అయిందా, బాగుందా లేదా, అమ్మాయి ఎలా ఉంది అనేది అస్సలు చెక్ చేసుకొని ఇవ్వలేదు. ఆ డాక్టర్ని ముట్టుకొని ఇవ్వలేదు. సో డాక్టరు క్లియర్గా ఆ అమ్మాయిని తిట్టింది మా ముంగటే. అండ్ ఆల్సో
సరే మీరు వెళ్ళైతే కాపురం చేసుకోవచ్చు అంది డాక్టర్. కానీ మిగతా విషయాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మీరు తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి చూసుకోవాలి అంది. సరే అని చెప్పి నేను హాస్పిటల్ బయటకు వచ్చాను. హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత ఈ భారతి నీకు చెక్ చేపిస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో, నీకు చెక్ చేపిస్తే అది ఇదని వాదించింది. నేను అక్కడ చాలా బాధపడ్డా. ఎంత చెప్పినా వినలేదు. నేను ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఇంకా నా పేషెన్స్ అనేటి అక్కడే లూజ్ అయ్యాయి. అంటే ఇంకా నమ్మకం పోయింది అమ్మాయి మీద. సరే కరీంనగర్ బస్ స్టాండ్లో ఉండండి, అమ్మాయి వస్తుంది అని చెప్పారు. ఫస్ట్ రాదు అన్నారు. కాదు ఇవాళనే రావాలి, నా లైఫ్ అంతా చెడిపోతుంది, అమ్మాయి ఇవాళనే ఖచ్చితంగా రావాలి, ఇప్పటికీ లేట్ అయిపోయింది, నా జీవితం అంతా నాశనం అయింది అంటే సరే అని చెప్పి కరీంనగర్ బస్ స్టాండ్లో ఉండమన్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, కరీంనగర్ బస్ స్టాండ్లో 4 గంటలు వెయిట్ చేయించాను. పొద్దున హాస్పిటల్కి వచ్చింది అమ్మాయి, పొద్దున డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్కి మేము మధ్యాహ్నం వెళ్తే 12 గంటలకి, సాయంత్రము 4:30-5 గంటలకు వచ్చారు. చూడండి, కరెక్ట్గా 4:30 గంటలు వెయిట్ చేయించారు మమ్మల్ని. ఎండలో, మండుటి ఎండలో మాడుకుంటూ ఏం అన్నము లంచ్ లేకుండా వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని మా ఇంటికి పంపించమన్నాం. ఎవరినో ఒకరిని బస్ స్టాండ్లో పంపించనన్నారు. సరే అన్నాను. కానీ ఈ భారతి నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో నివసిస్తాను, నువ్వు ఎట్లా సంసారం చేయవో చూస్తాను అని చెప్పి బెదిరించింది. నాతో బలవంతంగా అమ్మాయితోని సంసారం చేపిస్తా అంది. అమ్మాయిని కొట్టకూడదని బెదిరించారు, తిట్టకూడదని బెదిరించారు, నీ అంతు చూస్తామని బెదిరించారు, గొడవ చేశారు. ఇక దీంతో ఈ వైలెన్స్ అంటే దీంతో ఇది కుదరక మా బంధువులు వెళ్ళిపోయారు ఫస్ట్. తర్వాత మా నాన్న మనం వెళ్ళిపోదాం రా అని చెప్పి నన్ను అన్నాడు. సరే అని చెప్పి మేము హైదరాబాద్కి తిరిగి వచ్చేసాం. ఇదే లాస్ట్ రోజు అమ్మాయి వాళ్ళతోని మాకు సత్సంబంధాలు. అదే లాస్ట్ రోజు కరీంనగర్ బస్ స్టాండ్లోంచి వెళ్ళి మేము ఇటు వచ్చేసాము, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇది ఈ గొడవ జరగడం వల్ల ఇక్కడ వరకు నేను ఒప్పుకున్నాను. ప్రతి పంచాయతీలో అమ్మాయి బాగలేకపోయినా, మోసం చేసినా, ఫస్ట్ పంచాయతీలో టైం తీసుకున్న తర్వాత స్పందించకపోయినా మళ్ళీ సెకండ్ పంచాయతీ పెట్టాను. సెకండ్ పంచాయతీ తర్వాత కూడా స్పందించకపోతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి చెక్ చేయించి బస్ స్టాండ్లో వెయిట్ చేసి అమ్మాయిని తీసుకెళ్దాము, హైదరాబాద్లో బాగు చేసుకుందాము అనుకుంటే మళ్ళీ గొడవ పడ్డారు. మళ్ళీ తిట్టడము, మళ్ళీ భయపట్టేయడము, ఇవన్నీ చేశారు వాళ్ళు. సో దీంతో మేము వెనుదిరిగి కరీంనగర్ బస్ స్టాండ్లోంచి ఇమీడియట్గా హైదరాబాద్ బస్ ఎక్కేసి ఏం మాట్లాడకుండా, ఎవరిని ఏమనకుండా ఇంటికి వచ్చేసాము. ఇదే లాస్ట్ రోజు. వాళ్ళకి మాకు పంచాయతీ అనేది అక్కడికే తెగిపోయాయి, అన్నీ తెగిపోయాయి. ఇంకా నేను కూడా తెగించుకున్నాను. ఇంకా అమ్మాయితో జీవించడం సాధ్యం కాదు. ఇలా కొట్లాటలు పెట్టుకునే వాళ్ళు, బాగలేని అమ్మాయిని ఇచ్చి మోసం చేసి టైం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను తిట్టడము, భయపట్టియడం, ఇలాంటి క్రూరమైన అమ్మాయి కానీ క్రూరమైన ఫ్యామిలీని కానీ ఇంకా సూట్ అవ్వదు. ఎందుకంటే నాకు తల్లి లేదు, తండ్రి వ్యతిరేకము అని చెప్పి ఆలోచించుకొని నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా తిరిగి మళ్ళీ కాల్ చేయలేదు, వద్దనుకున్నాను. సరే అని చెప్పి ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు చూడండి ఏం చేసిందో ఈ అమ్మాయి ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు. చూడండి నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ చూడండి, సరిగ్గా చూడండి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏం చేసింది అమ్మాయి. మేము బస్ స్టాండ్లో మాత్రం గొడవపడిన తర్వాత వెళ్ళిపోయాం. మేము అమ్మాయిని ఇంటికి తీసుకురాలేదు. దాని తర్వాత నేను కాల్స్ చేయలేదు, వాళ్ళు కూడా చేయలేదు. ఇమీడియట్గా మేము బస్ స్టాండ్ నుంచి వెళ్ళి తిరిగి వచ్చేసాము హైదరాబాద్కి. వెంబడే 1-2 రోజుల్లో ఉమెన్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద, మా నాన్న మీద వరకట్న వేధింపులు, అంటే కట్నం అడుగుతున్నాము అని చెప్పి అబద్ధాలు చెప్పి 498A కేసు పెట్టింది, వరకట్న వేధింపుల కేసు. అలాగే నాకే బాగలేదని, నేనే సెక్స్ చేయలేకపోతున్నానని, దానికోసము వైద్యానికి డబ్బులు ఖర్చు అవుతాయని 10 లక్షలు అడుగుతున్నానని, వేధిస్తున్నానని, ఇంట్లోంచెల్లి మెడబెట్టి గెంటేశానని,
10 లక్షలు తెమ్మని చెప్పి ఇంట్లోంచి గెంటేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళలేదని ఇవన్నీ అబద్ధాలు ఆడుతూ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది, గృహహింస కేసు. అంటే 10 లక్షలు అడుగుతూ ఇంట్లో కొట్టాము అని చెప్పి, నాకే బాగాలేదు, సెక్స్ చేయలేను, హాస్పిటల్లో ఖర్చు అవుతాయి, 10 లక్షలు అవసరం ఉంది అని చెప్పి కొట్టానని చెప్పి గృహహింస కేసు పెట్టింది. ఇలా పోలీస్ స్టేషన్లో తప్పుడు ఆరోపణలతోని కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళతోని మమ్మల్ని ఇబ్బంది పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంటికి రావాలనుకుంది, భయపెట్టించి రావాలనుకుంది. కానీ అవన్నీ కుదరలేదు. చూడండి నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో, అమ్మాయి ఏమేమి చేసిందో తప్పులు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. So you can check it out. This is one FIR. దీన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు అండర్ సెక్షన్ 154 అండ్ 157 సిఆర్పి యాక్ట్స్ ప్రకారము. సో ఫస్ట్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఇది రిజిస్టర్ చేస్తారు పోలీస్ వాళ్ళు. సో ఫస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏమని రికార్డ్ చేసింది అంటే, నన్ను డౌరీ అడుగుతున్నారు అంటే కట్నం అడుగుతున్నారు అని అబద్ధాలు చెప్పింది. అడిషనల్గా కట్నం, అసలు ఏ సంబంధం లేకున్నా. సో అందుకని పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అండర్ పీనల్ కోడ్ 498A కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సో ఇది గవర్నమెంట్, అమ్మాయికి పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళు ఫైట్ చేస్తారు. సో అమ్మాయికి న్యాయం చేయడానికి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ సఖీ అండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయికి. అయితే అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళంగానే డౌరీ యాక్ట్ అంటే కట్నం అడుగుతున్నారు అడిషనల్గా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ఇక దానికి ఆధారం ఇది. అసలు జరిగింది ఒకటి, కంప్లైంట్ ఇచ్చింది ఒకటి. అసలు ప్రైమ్ ఆఫ్ ఎఫ్ఎస్సి అంటే జరిగింది ఏంటి, అమ్మాయికి బాగాలేదు, మోసం చేసి పిల్లని ఇచ్చారు, లేట్ అయింది, పంచాయతీలు పెట్టాము, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళలేదు, గొడవ పడ్డారు బస్ స్టాండ్లో, అందుకని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళలేదు, అక్కడ వర్క్ అయిపోయింది. కట్నం విషయం అసలు ప్రస్తావనే రాలేదు. కానీ కట్నం అడుగుతున్నారని చెప్పి ఇలా తప్పుడు ఆరోపణలతోని కేసు పెట్టింది. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కన్మరుమల్ పోలీస్ స్టేషన్లో ఎలా అబద్ధాలు మా మీద పెట్టి కేసు పెట్టిందో ఇక్కడ చూడండి బ్యాక్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వన్ లాస్ట్ స్టేట్మెంట్. అమ్మాయి ఏం చేసిందంటే, నేను హూ ఈజ్ హస్బెండ్, $10 lakhs from her parents to investigate. చూడండి, who is the husband of complainant harassed her physically and mentally with a demand to bring additional dowry of 10 lakhs from her parents. స్పష్టంగా క్లియర్గా 10 లక్షలు మేము అడుగుతున్నాము అని, అంటే నేను అడుగుతున్నానని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అలాగే కోర్టుకు వెళ్ళి సమర్పించాలి. ఇది చూడండి, ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ జడ్జ్, ఇక్కడ నుంచి చూడండి మీరు, ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. కోర్టుకి ఈ 498 అంటే డౌరీ యాక్ట్ అసలు సంబంధం లేదు, ఇంత పెద్ద అబద్ధం చెప్పి అసలు కట్నం అడిగింది లేదు, కట్నం ప్రస్తావన రాలేదు, కానీ కట్నం అడుగుతున్నామని చెప్పి ఎఫ్ఐఆర్, దిస్ ద ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 498 తప్పుడు కేసు. అంటే తప్పుడు కేసు అని ఎందుకు అంటున్నానంటే, తప్పుడు సాక్ష్యాలతోనే ఉన్న కేసుని తప్పుడు కేసు అంటాం మనం. యాక్చువల్గా 498లో సాక్ష్యాలు ఉండాలి, డౌరీ అడిగామని చెప్పి ప్రూఫ్ అవ్వాలి, కానీ ఏమీ లేదు, ఇవన్నీ అబద్ధాలు. కాబట్టి జరిగింది ఒకటి, ప్రైమ్ ఆఫ్ ఎఫ్ఎస్సి ఈజ్ డిఫరెంట్. అంటే జరిగింది ఒకటి, ఈమె చెప్పేది ఒకటి. ఇలా మేము 10 లక్షలు ఎక్స్ట్రా అడుగుతున్నామని చెప్పి మా మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇది ఫ్యాక్ట్, దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్. సో జరిగింది ఒకటి, అమ్మాయి మా మీద నిబంధనలు వేసి కావాలని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు, అంటే భయపెట్టించి తప్పుడు కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి మమ్మల్ని అన్యాయం చేయాలనుకుంది. ఇది ఎఫ్ఐఆర్. సో నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి, నెక్స్ట్ డివిసిలో ఏం రాసిందో చూడండి, డొమెస్టిక్ వైలెన్స్లో. ఇది ఎఫ్ఐఆర్, ఇది 498 కేసు పెట్టింది. సో నెక్స్ట్ డివిసి చూపిస్తాను ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వీడియోలో చూడండి డివిసిలో ఏం రాసిందో. నెక్స్ట్ EV statements, which has been given by Swarnalata and her relatives, parents as well. ఈ స్వర్ణలత వాళ్ళ పేరెంట్స్
బంధువులు కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ వెళ్ళి. అవును కరెక్టే ఈ స్వర్ణలత చెప్పిందని. ఇక్కడ చూడండి ఎన్ని అబద్ధాలు చెప్పారు పోలీస్ స్టేషన్లో. కనీసం ఒక్కటి కూడా అబద్ధం లేదు వీళ్ళు చెప్పింది. 7 లక్షలు కట్నం ఇచ్చామని చెప్పారు. ఇక్కడ చూడండి 7 lakhs కట్నం ఇచ్చామని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, అమ్మాయి క్లియర్గా కాపురానికి తీసుకెళ్ళలేదు, 10 లక్షలు అడుగుతున్నాడు. చూడండి డేట్ కూడా రాంగ్ వేసింది, 8th. అసలు ఈ డేట్ కూడా కరెక్ట్ కాదు. ఏ డేట్లో అడిగాను, ఎప్పుడు అడిగాను కట్నము, ఎప్పుడు బలవంతం చేశాము. ఉంది అమ్మాయి 3 నెలలే, ఓన్లీ 3 months. నాతోని ఓన్లీ 3 నెలలు ఉంది. అమ్మాయికి రక్తం తక్కువ ఉంటే నేను రక్తం పెంచాను, నేనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, నేనే టెస్టులు చేయించాను. అన్నిటికీ ఒప్పుకున్నారు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ చెకింగ్ చేయడానికి. ఇక చూడండి 10 లక్షలు కట్నం తీసుకొస్తేనే నేను కాపురం చేస్తాను అని చెప్పి ఇలా నిబంధనలు వేసింది. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఎలాంటి మార్పు రాలేదంట నాలో. ఆపరేషన్ చేయించుకున్నా. చూసారా ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. పంచాయతీలు వీళ్ళు పెట్టానని చెప్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ లై, కంప్లీట్లీ బ్లండర్లీ ఓపెన్లీ లై. దిస్ ఆల్ స్టేట్మెంట్ ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి ఇది కేస్ డైరీ పార్ట్ 2 అంటారు. ఇది దిస్ విల్ బి రికార్డెడ్ ఇన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్ రికార్డ్ ఇన్ హిస్ కేస్ డైరీ, అంటే సిడి అంటారు. వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇవన్నీ కేస్ డైరీలో రాసుకుంటారు. స్టేట్మెంట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్లో ప్రూవ్ అయినాయి, అబద్ధాలు రాసుకోకూడదు. బట్ హియర్ ఇన్ విచ్ దీస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫాల్స్. ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కేస్ డైరీ పార్ట్ 2లో రికార్డ్ అయింది కరీంనగర్లో. సో దిస్ ఈస్ నాట్ రైట్. మెనీ కేసెస్లో ఇలా జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద రీజన్ ఇంజస్టిస్ హ్యాపెన్స్ ఇన్ ది కోర్ట్ ఫర్ మెనీ మెన్. అంటే అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇలా గ్రౌండ్ లెవెల్లో తప్పుడు ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చాయి. ప్రతి ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి రికార్డెడ్ బై ఆన్లైన్లో రికార్డ్ చేస్తున్నారు ప్రతి ఇన్ఫర్మేషన్. రేపు పొద్దున సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కాదనలేడు. సో ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్ ఆన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దట్ వాట్ ఎవిడెన్సెస్ హీ హాస్ బిన్ టు. ఇక చూడండి బలవంతంగా ఆపరేషన్ చేయించారని చెప్పి ఇందులో రాశారు. ఇక్కడనేమో డేట్స్ అన్ని రాంగ్ చేశారు. 10 లక్షలు అడిషనల్గా డౌరీ అడుగుతున్నామని చెప్పి రాశారు. 10 లక్షలు తెస్తేనే అమ్మాయితో కోపరం చేస్తానని చెప్పి రాశారు. అసలు ఈ స్టేట్మెంట్కి జరిగిన దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఫ్యాక్ట్స్. సో కంప్లీట్లీ ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ స్టేట్మెంట్ విచ్ హ్యాస్ బిన్ గివెన్ బై స్వర్ణలత అండ్ ఫ్యామిలీ ఈజ్ రాంగ్. స్వర్ణలత వాళ్ళ బంధువులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాంగ్. ఇట్స్ ఆల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏ ఎవిడెన్స్ కూడా మెరిట్స్ లేవు, కనీసం దేనికి సాక్ష్యాలు లేవు వీళ్ళ దగ్గర. ఇదేదో పుట్టించి క్రియేట్ చేసి అబద్ధాలన్నీ ఇందులో కలిపి అన్ని అబద్ధాలే. ఇక్కడ మేము ఎప్పుడు అమ్మాయిని సతాయించలేదు, ఉన్నది 3 నెలలే. అండ్ 2 సార్లు పంచాయతీ పెట్టామని చెప్తుంది అమ్మాయి, మేము పెట్టాము. నాకే బాగాలేదని చెప్తుంది అమ్మాయి, నాకే సెక్స్ చేయలేనని చెప్పి చెప్తుంది. ఎలా ఉల్టా రాశారు చూడండి. జరిగిందంతా ఉల్టా రాసి రివర్స్ చేసి నా మీదే కేసులు పెట్టింది అమ్మాయి. ఎంత క్రూరమైన అమ్మాయో చూడండి. వీళ్ళ బంధువులు కూడా చూడండి, అందరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే స్టేట్మెంట్ ప్రతి దాంట్లో ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు, రాజా వాళ్ళ మదర్, ఫాదర్, భారతి. షీ ఈజ్ ద వెరీ క్రూయల్ పర్సన్. అంటే చాలా క్రూయల్ పర్సన్ ఈ భారతి. అన్ని బెదిరింపులతోని నన్ను బెదిరియాలని చూసింది అడుగడుగున, కానీ ఏం చేయలేకపోయింది. నాకు పోలీసు వాళ్ళు తెలుసు, కమిషనర్ తెలుసు, మహిళా మండలి వాళ్ళు తెలుసు, సఖి వాళ్ళు తెలుసు అని చెప్పి ఈ భారతి భయపెట్టించింది. ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇందులో కూడా మొత్తం అన్ని అబద్ధాలు ఉన్నాయి. అమ్మాయిని ఎప్పుడు కొట్టింది లేదు, అమ్మాయిని ఎప్పుడు కట్నం విషయం అడిగింది లేదు, అసలు అమ్మాయి పంచాయతీలు పెట్టింది లేదు, నేనే పంచాయతీలు పెట్టాను, అన్ని అబద్ధాలు చేసి ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కేస్ డైరీలో రికార్డ్ అయ్యాయి. సో దిస్ ఈస్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రికార్డింగ్ ఇన్ కేస్ డైరీస్. సో దిస్ ఈస్ అట్ ది గ్రౌండ్ లెవెల్ ఈజ్ అ కరప్షన్ విచ్ వీ నీడ్ టు ఎరాడికేట్ ఇన్ ది ఇండియా. ఓల్డ్ ఇండియాలో ఇవన్నీ ఎరాడికేట్ చేయాలి. సో దీని గురించి మేము రీసెర్చ్ చేస్తున్నాము, అది వేరే ఇష్యూ. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దీని స్టేట్మెంట్స్ ఆధారంగా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఇలా 498A కేసు పెట్టారు మా మీద. సో దిస్ ఈస్ కాల్డ్ 498A. అంటే డౌరీ, కట్నం అడుగుతున్నాము అడిషనల్గా 10 లక్షలు. రోజు ఇబ్బంది పెట్టాము అమ్మాయిని సూటుపోటు మాటలతోని, అమ్మాయికి బాగలేదని అవన్నీ ఇవన్నీ. అసలు జరిగింది ఏంటంటే
అమ్మాయికి హాస్పిటల్లో చూపించిన తర్వాత తెలిసింది నిజాలు. తెలిసిన నిజాలు నెక్స్ట్ డేనే వెళ్ళిపోయింది అమ్మాయి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మీకు ఇంతకుముందు చూపించాను. హాస్పిటల్ డేట్ అమ్మాయి ఉంది 3 months, అందులో ఒక 1 month వాళ్ళ బ్రదర్ చనిపోతే యానివర్సరీ ఉందని చెప్పి అక్కడే ఉంది 1 month. మిగతా 2 నెలలు ఉంది నాతోని. లాస్ట్కి ఇంట్లోంచి వెళ్ళి పారిపోయేటప్పుడు దానికంటే ముందు రోజు హాస్పిటల్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. సో మేము ఎప్పుడు సతాయించాం? సో సింపుల్ ఎవిడెన్స్. ఇవాళ ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఆ రోజు టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, 2 రోజుల తర్వాత గొడవపడింది, నైట్ పారిపోయింది, మార్నింగ్ పారిపోయింది అమ్మాయి. ఇంకా మేము ఎప్పుడు సతాయించాము అమ్మాయిని? ఎప్పుడు సతాయించలేదు. అయినా సరే ఉల్టా మా మీదనే అసలు సంబంధం లేని డౌరీ కేసు పెట్టింది చూడండి. అది అబండాలతోనే అబద్ధాలతో. సో దిస్ ఈజ్ ఆల్ లై. ఇట్స్ అ కంప్లీట్లీ ఫాల్స్ కేస్. వై ఐఎమ్ సేయింగ్ ఫాల్స్ కేస్? బికాస్ ఇట్స్ విత్ ఆల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. There is no merits, and it's a blunderly lies, and which is created with a criminal intimidation. అంటే క్రిమినల్ మైండ్తోని భయపట్టించి దొంగ కేసులు పెట్టి కాపురానికి బలవంతంగా రావాలనుకుంది అమ్మాయి. కానీ అలా జరగలేదు. సో న్యాయం జరిగింది. నేను చెప్తాను ఎలా న్యాయం జరిగిందో మీకు చూడండి నెక్స్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ 498A. అండ్ నెక్స్ట్ వీడియోలో DVC చెప్తాను. చూడండి DVC గృహహింస ఎలా పెట్టింది. ఇప్పుడేమో కట్నం అడుగుతున్నానని ఈ కేసు పెట్టింది. అన్ని తప్పుడు ఆరోపణలతోని అబద్ధాలతోని. ఇది కంప్లీట్లీ ఫాల్స్ కేస్ బికాస్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ అండ్ విత్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ in reversely. And prima facie is different, and this case additional dowry is no cost to retrieve any evidences or any merits, and this case should not be deal in the court. ఈ కోర్టులలో ఇలాంటి కేసెస్ అన్ని టైం వేస్ట్ చేసి నా జీవితం పాడు చేసి మమ్మల్ని తిప్పి అన్ని చేశారు. సంవత్సరంన్నర ఏమో మేము రిమ్ అయ్యాం. లుక్ అట్ హియర్. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేస్. DVC నంబర్ 135, సెక్షన్ 135 DVC యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే గృహహింస. సో అమ్మాయిని మేము ఇంట్లో రోజు టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి అన్యాయంగా ఆ అమ్మాయిని టార్చర్ పెడితే దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనము ప్రీవియస్గా మనము సినిమాలో చూసేవాళ్ళం, అత్త మామ కట్నం తెమ్మని, రోజు వంట బాగాలేదని, టీ బాగాలేదని, పాలు సరిగ్గా బాయిల్ అవ్వలేదని కొట్టడము, నెత్తి మీద కుక్కడము, ఆమెను హెరాస్ చేయడము, అలాంటి కోడల్ని చేసేవాళ్ళు ఒకప్పుడు. సో కట్నం తెమ్మని చెప్పి భర్త తాగేసి వచ్చి అమ్మాయిని కొట్టి కట్నం తెమ్మని వేధించే వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ DVC యాక్ట్ తీసుకొచ్చారు. సో ఈ మెయిన్ కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి నేను ఇక్కడ డిస్కషన్ చేయను. సో కొన్ని కేసెస్ వల్ల కంప్లైంట్స్ వల్ల ఈ DVC యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు వేస్తారంటే కేసు కొన్నేళ్ళు భార్యాభర్త కలిసి ఉండి వాళ్ళు మనస్పర్ధాలు వచ్చి దానికి నిజంగా ఎవిడెన్సెస్ ఉంటే, అది కట్నమైనా కావచ్చు, లేకపోతే తాగేసి వచ్చి సైకలాజికల్గా బాగలేకపోతే భార్యను కొట్టినా కావచ్చు, లేదా భర్త అప్పుడ పాలైపోయి తాగేసి లేకపోతే రౌడీజం చేసి కేసెస్ పెట్టుకొని మానసికంగా బాగా లేకుండా భార్యను కొట్టడము, పిల్లల్ని హెరాస్ చేయడము, ఇలా చేసినా, లేకపోతే అత్తమామ కట్నం తెమ్మన్నా, లేకపోతే ఇంట్లో పనులు చేయించుకున్నా కోడలతోని బలవంతంగా, ఇవన్నీ గృహహింస తిందుకు వస్తాయి. అవి కొన్ని ఇయర్స్ అంటే భార్యాభర్తలు కనీసం జీవించాలి. ఒక 6 నెలలు, 1 సంవత్సరము, ఒక 2 సంవత్సరాలు తర్వాత భార్యాభర్తలు ఆరోగ్యంగా సెక్స్ చేసుకొని ఉండాలి. సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో భార్యాభర్త అంటే సెక్స్ పరంగా దాంపత్య జీవితం కానీ సంసారం కానీ సరిగ్గా ఉండాలి. సో కనీసం పిల్లలు అవ్వాలి. ఇద్దరు ఆరోగ్యంగా ఉండి సుఖపడి సెక్షువల్గా హాయిగా సంతోషంగా జీవిస్తున్న టైంలో ఏమన్నా అలజడులు జరిగితే ఇలా ఇల్లీగల్గా అమ్మాయిని కొట్టడము, తిట్టడము, కట్నం తెమ్మని వేధించడము, తాగేసి వచ్చి కొట్టడము, పని చేయట్లేదు అనడము, లేకపోతే తాగడానికి పైసలు కావాలని భర్త భార్యను కొట్టడము, ఇలా హెరాస్మెంట్స్ అన్నీ DVC కిందికి వస్తాయి. కానీ కనీసం భార్యాభర్తలు ఒక కాలం పాటు అంటే సంవత్సరమైనా జీవించాలి. జీవిస్తే ఇద్దరు కలిసి ఉండి అప్పుడు ఇలాంటి గృహహింస అనేది యాక్ట్ ఎనాక్ట్ అవుతుంది. ఎనాక్ట్ అంటే పనిచేస్తుంది, అప్పుడు వేయాలి. కనీసం అమ్మాయి 3 నెలలు కూడా లేదు, అంటే 1 నెల వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, 2 నెలలు మా ఇంట్లో ఉంది పెళ్ళైన తర్వాత, 1 నెలనేమో వాళ్ళ అన్న సంవత్సరీకం అని చెప్పి అక్కడే ఉండిపోయింది,
ఇంకా మిగతా 2 నెలలు మాత్రమే నాతో జీవించింది. మెడికల్ రిపోర్ట్ రాగానే వెళ్ళిపోయింది. ఇవాళ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ 2 డేస్లోనే వెళ్ళిపోయింది. అసలు డొమెస్టిక్ వైలెన్స్కి పీరియడ్ ఆఫ్ కలిసి ఉండడం అంటే పీరియడ్ ఆఫ్ మ్యారేజ్ పీరియడ్ ఎంత ఉంది అనేది కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. 3 నెలల జీవితంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పెట్టడం అనేది ఉండదు. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్లో అంటే గృహహింసలో ఏం పెట్టింది, నెట్ క్యాష్ 7 లక్షలు ఇచ్చామని పెట్టింది. తర్వాత 5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చామని పెట్టింది. 20 తులాస్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఇచ్చామని చెప్పింది. ఇది ఎంత అబద్ధం అంటే అసలు బంగారమే పెట్టలేదు నాకు. అసలు గోల్డ్ అవి నాకు తెలిసి 1 గ్రామ్ కూడా ఉండదు అసలు. అవి తీగలు, బంగారు తీగలు పెడతారు కదా, అవి పెట్టారు. అవి కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఇంట్లోంచి పారిపోయేటప్పుడు అవి కూడా తీసుకుని వెళ్ళిపోయింది. అవి మాత్రమే పెట్టారు నాకు, ఇంకేం పెట్టలేదు. ఇంకో చూడండి, సామాన్ 4 lakhs, ఏవి ఆర్టికల్స్ 4 lakhs పెట్టినే ఉంటుంది. అంటే ఇంట్లో సామాను, భగోనాలు ఇవన్నీ. ఎవరైనా 4 లక్షలు పెడతారండి సామాన్? జస్ట్ థింక్, ఇక్కడ 7 లక్షలు కట్నం ఇచ్చామంటున్నారు, 4 లక్షలు సామాన్ పెట్టామంటున్నారు. ఎవరైనా పెడతారా అండి? 7 లక్షలు కట్నం ఇచ్చి 4 లక్షల భగోనాలు గిన్నెలు పెడతారా? ఇక్కడ అబద్ధం ఆడుతున్నారు. అసలు 4 లక్షల భగోనాలే పెట్టలేదు మాకు, అసలు ఏం పెట్టలేదు మాకు. 5 తులాస్ గోల్డ్ పెట్టలేదు, 20 తులాస్ సిల్వర్ పెట్టలేదు, అసలు ఇంట్లో సామానే పెట్టలేదు మాకు. 5,000 రూపాయల సామాను వాళ్ళ లింగే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మాయి అక్కడ 1 నెల ఉన్నప్పుడు నేనే కారు తీసుకొని వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు, అంటే బతిమలాడి తీసుకొచ్చినప్పుడు సతాయిస్తే అప్పుడు కారులో వేశాడు. ఆ 5,000 కూడా ఉండవు, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి అన్ని గిన్నెలు, మేము కౌంట్ చేసాము, అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఇది బ్లండర్లీ లై. ఈ గోల్డ్ ఇవ్వడము, ఈ కట్నం ఇవ్వడము, ఈ 20 తులాస్ సిల్వర్ ఇవ్వడము, ఈ 4 లక్షల సామాన్ పెట్టడము, ఇదైతే బ్లండర్లీ లై. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేసిందో, ఇందులో ఏం రాసిందో అమ్మాయి. నెక్స్ట్, డాక్టర్స్ టెస్టెడ్ మీ, అంటే నన్ను డాక్టర్స్ టెస్ట్ చేశారు కానీ నేను సెక్షువల్గా బాగానే ఉన్నా అంటుంది. చూడండి ఇక్కడ యాక్చువల్గా మీకు నేను ఎవిడెన్సెస్ ఇంతకుముందు ప్రొవైడ్ చేశాను. డాక్టర్ యోని పూర్తిగా మూసుకుపోయింది, గాలి కూడా పోవట్లేదు, శబ్ద తరంగాలు మాత్రమే వెళ్తున్నాయని చెప్పి ఇంతకుముందు నేను మీ రిపోర్ట్ మీకు చూపించాను నేను. సో ఇది లై. అమ్మాయి బాగలేదు, యోని మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరము, టెస్ట్లు అవసరం అని చెప్పి డాక్టర్ రాసింది. ఆ రిపోర్ట్ మీకు ఇంతకుముందు చూపించాను. సో ఇది కూడా కంప్లీట్లీ లై. అండ్ నెక్స్ట్ చూడండి, డిమాండెడ్ 10 lakhs, మేము అడిషనల్గా కట్నం అడిగామని చెప్పి ఇందులో కూడా రాసింది డీవీసీలో. ఇది కూడా అబద్ధం, అసలు కట్నం ప్రస్తావననే రాలేదు. నెక్స్ట్ ఇక చూడండి, నేను మెడబట్టి గెంటేశాను అని చెప్పి రాసింది. డేట్ చూడండి, ఇక్కడ డేట్ ఏదేసిందో 11/5/2021. ఇది కూడా బ్లండర్ లై. అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే గొడవపడి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం రాసింది చూడండి, నేను నెట్టేశానని చెప్పి. క్లియర్గా చూడండి, మా అపార్ట్మెంట్లో ఈ అమ్మాయి స్వర్ణలత గొడవ చేస్తే మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ కన్విన్స్డ్ హర్, ఆమెను కన్విన్స్ చేసి పొద్దున్నే వెళ్ళమ్మా, రాత్రి వెళ్ళకూడదని చెప్పారు. సాక్ష్యాలు మా అపార్ట్మెంట్లో డ్వెల్లర్స్, మై అపార్ట్మెంట్స్ లివింగ్ రెసిడెంట్స్ ఆర్ డ్వెల్లర్స్ ఆర్ ది ఎవిడెన్స్. అంటే డ్వెల్లర్స్ అంటే ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇవన్నీ చూసారు. అమ్మాయి అరవడము, బయటికి వెళ్ళి నైట్ 10 అవుతుంటే బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళి అరవడము, ఇలాంటి పనులు చేసింది. సో నేను మెడబట్టి గెంటేయడం అనేది కూడా అబద్ధం. సో దాని తగ్గట్టు మా దగ్గరే సాక్ష్యాలు ఉన్నాయి. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది, మా ఇంటికి వచ్చి అడిగితే. అవునా, ఇక్కడ చూడండి, 498 ఇమీడియట్లీ కేసు పెట్టానని చెప్తున్నారు. అసలు ఎప్పుడు పెట్టారు 498? ఎప్పుడు అడిగాం కట్నము? ఇందులో రాయలేదు. ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఇది బ్లండర్ లై. అసలు మేము కట్నం ప్రశ్నే రాలేదు, 498 పెట్టారంట. 10 లక్షలు అడుగుతున్నామని. చూడండి, ఇది అసలు కట్నం ప్రస్తావనే రాలేదు. ఇది కూడా లై. అండ్ ఇవి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. నా నెక్స్ట్, నాకు 40,000 జీతం ఉందని చెప్పి రాసింది. చూడండి, 40,000 శాలరీ ఉందని చెప్పి రాశారు. ఇది కూడా బ్లండర్లీ లై. నాకు 40,000 జీతం ఉంటే నేను మా నాన్నతో ఉండేవాడిని కాదు. ఎందుకంటే మా నాన్నతో కొట్లాడుకుంటూ నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మా నాన్న రెంట్ కడుతున్నాడు ఇప్పుడు మా ఇంటికి. సో మా నాన్న ఇంట్లోనే ఉంటున్నాను నేను. నాకు అవసరం లేదు, 40,000 జీతం వస్తే నేను సపరేట్గా రెంట్ తీసుకొని హాయిగా బతికేవాడిని మా నాన్నతో టార్చర్ లేకుండా. సో ఎందుకు నేను మా ఇంట్లో ఉంటాను? సో ఇది కూడా ఎవిడెన్స్ లేదు వీళ్ళ దగ్గర, 40,000 జీతం వస్తుంది అన్నట్టు. అండ్ తర్వాత టోటల్ ఇన్కమ్ నాకు 1 lakh రూపీస్ ఉన్నాయని చెప్తున్నారు.
టోటల్ ఇన్కమ్ 40,000 జీతము, మిగతా ఎక్స్టర్నల్ ఇన్కమ్ అని చెప్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయని. వీళ్ళ దగ్గర ఏవి ఎవిడెన్స్ లేవు. ఇవి ఇష్టం వచ్చినట్టు నోట్లకు ఎంతకు వస్తే అంత రాశారు. వాళ్ళకి నోటికి ఎంత వస్తే అంత రాశారు. ఇక్కడ చూడండి. నౌ నెక్స్ట్ యూ టేక్ ఇట్ డౌన్ హియర్. ఇక చూడండి, ఇక్కడ రెస్పాండెంట్ 1 రిఫ్యూజ్డ్ టు రిసీవ్ నోటీసెస్. ఈ డీవీసీ కేసు పెట్టి నాకు నోటీసులు పంపించలేదు వీళ్ళు. దానికి దగ్గర ఎవిడెన్స్ మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇక్కడ చూడండి మీరు. సో yes this one is notices which has been not sent to us. క్లియర్గా చూడండి, కరీంనగర్ కోర్టులో మాకు నోటీసులు అందాయి అని చెప్పి ఫ్రాడ్ చేసి కరప్షన్ చేసి ఇది ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూడండి, మాకు డీవీసీ కేసు పెట్టి కరీంనగర్ కోర్టులో మాకు తప్పుడు అడ్రస్ రాసి నోటీసులు పంపించారు. ఇది రిజెక్ట్ అయింది. చూడండి, ఇది కొట్టేశారు. ఇది ఎవరు కొట్టేశారంటే ఇండియన్ పోస్టల్ అథారిటీ. దే హ్యావ్ బిన్ స్ట్రైక్డ్ ఆఫ్ బికాస్ ఇట్స్ ఇన్కంప్లీట్ అడ్రస్. దేర్ ఈజ్ నో రీజియన్, నో కాలనీ, నథింగ్. ఓన్లీ అపార్ట్మెంట్ నేమ్, ఫ్లాట్ నంబర్, మియాపూర్. అపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఆల్సో ఇన్కంప్లీట్. అపార్ట్మెంట్ పేరు కూడా పూర్తిగా లేదు దీని మీద. అందుకని మియాపూర్ పోస్టల్ అథారిటీ దే హ్యావ్ బిన్ స్ట్రైక్డ్ అవుట్. మొత్తం కొట్టేసి రిటర్న్ పంపించారు ఇది కరీంనగర్ కోర్టుకి. ఇది తప్పు అడ్రస్ ఉంది, మేము నోటీసులు ఇవ్వలేము అని చెప్పి నాట్ క్లెయిమ్డ్ అని కూడా స్టాంప్ వేసి పంపించారు. ఈ నోటీసులు అందినట్టు చూపించి, అంటే ఈ నోటీసులు మా ఇంటి దాకా రాలేదు, అందాయి అని చెప్పి చూపించి దే హ్యావ్ బిన్ విన్ దిస్ డీవీసీ కేస్. అండ్ ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి డన్. ఇగో ఈ నంబర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మా ఇంటి వరకు వచ్చిందా రాలేదా నోటీసులు అనేది తెలుస్తుంది. కానీ మాకు నోటీసులు అందాయి అని చెప్పి వీళ్ళు స్టాంప్స్ వేసి కోర్టుని తప్పుదోవ పట్టించి, జడ్జిని తప్పుదోవ పట్టించి కేసుకి గెలిచారు. ఇది డీవీసీ. ఇట్స్ అ ఫ్రాడ్. సో ఇలా తప్పుడు పని చేస్తూ ఇవన్నీ కరప్షన్ చేస్తూ ఇలా డీవీసీ గెలిచారు. దీనికి అప్పీల్కి వెళ్ళాము మేము. ఈ కేసు మేము అక్కడ జడ్జి ఒప్పుకుంటే అక్కడ ఫైట్ చేస్తాము కరీంనగర్ డిస్టిక్లో. లేదు అంటే రిజెక్ట్ చేస్తే మేము హైకోర్టులో ఫైట్ చేస్తాము ఈ కేసు గురించి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫ్రాడ్ విచ్ హ్యాస్ బిన్ డన్ బై స్వర్ణలత అండ్ అడ్వకేట్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్సో దేర్ మైట్ బి కరప్షన్ ఇన్ ది కోర్ట్ ఆల్సో. సో ఇది ఒక ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా సర్టిఫైడ్ బికాస్ వీ గాట్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ కరీంనగర్ కోర్ట్ నుంచి సర్టిఫికేషన్స్ తెచ్చుకున్నాము. దాంట్లో ఇది పెట్టినట్టు తెలిసింది. ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి కేసు గెలిచారు డీవీసీ. సో వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఆన్ దిస్ బేసిస్ యాజ్ ఈవెన్. ఈ బేసిస్ మీద కూడా మేము కొట్లాడతాము. అలాగే అందులో మీకు చెప్పినట్టుగా అన్ని తప్పుడు ఆరోపణలతోని సాక్ష్యాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు రాశారు. సో దిస్ ఈజ్ ది ఎవిడెన్స్ దట్ మాకు నోటీసులు కూడా అందకుండా నోటీసులు అందాయి అని చెప్పి అబద్ధం ఆడి ఫ్రాడ్ చేసి ఇలా ఇది పెట్టి కేసు గెలిచారు. సో వీఆర్ గోయింగ్ టు ఫైట్. థ్యాంక్ యూ. సో ఇట్లా తప్పుడు కేసులు పెట్టింది ఇదిగోని డీవీసీ కేసు. చూడండి, ఇలా డీవీసీ కేస్ 135 ఆఫ్ 2021 డొమెస్టిక్ వైలెన్స్ కేస్. ఇలా తప్పుడు కేసు పెట్టి గెలిచింది. దీన్ని మేము అప్పీల్కి వెళ్ళాము కరీంనగర్ కోర్టులో. అండ్ వీ బిలీవ్ దట్ వీ విల్ గెట్ జస్టిస్. ఇన్ కేస్ కరీంనగర్ కోర్టు జడ్జి యాక్సెప్ట్ చేయకపోతే రిజెక్ట్ చేస్తే మేము హైకోర్టులో కొట్లాడతాం ఈ కేసు. సో ఇలా ఫ్రాడ్ చేసి కరప్షన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా అడ్డదారిలో కేసులు పెట్టి గెలవాలనుకుందే మేము భయపడలేదు, మేము కొట్లాడుతున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ ఎవిడెన్స్. నౌ సే దిస్, మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఎవరైనా ఇలా తప్పుడు కేసులు పెడితే, మన బంధువులలో ఎవరైనా భార్యలు తప్పుడు కేసులు పెడితే యూ కెన్ అప్రోచ్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం తర్వాత ఏం చేయాలనేది నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో ఇలా తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని ఎప్పుడు సమర్థించొద్దు. తప్పుడు కేసులు పెట్టినెంబడే అలాంటి భార్యతో జీవించడం నా ఉద్దేశంలో మంచిది కాదు. కరెక్ట్గా కేసులు పెట్టి కరెక్ట్గా అన్యాయం జరిగిందనే అమ్మాయిలు భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఒప్పుకోవాలి. చట్టపరంగా మనం నేరస్తులమై దానికి ఫైన్ వేస్తే ఫైన్ తీసుకోవాలి, లేకపోతే కాంప్రమైజ్ అవ్వాలి. కానీ మన మీద తప్పుడు కేసులు పెట్టి, ఇంత పెద్ద కేసులు పెట్టి, ఇలా కేసులు పెట్టి అన్యాయం చేసి మనల్ని జైల్లో పెట్టాలనుకునే భార్యలు కానీ, మనం పెళ్లి చేసుకున్న ఎవరైనా వైఫ్ కానీ ఎవరైనా ఇలా కేసులు పెట్టే వైఫ్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయకండి. తప్పుడు కేసులు పెట్టే వైఫ్ మంచిది కాదు.
షీ ఈజ్ అ క్రూయల్. ఎప్పటికైనా థ్రెడ్ ఆ సంసారం నించోదు, హ్యాపీగా ఉండదు. సో కరెక్ట్గా కేసులు పెట్టి కరెక్ట్గా తప్పులు చూపించి కేసులు పెట్టే భార్యనే మంచిది. ఇలా తప్పుడు కేసులు పెట్టే భార్యని ఎప్పుడు కూడా మంచిది కాదు. షీ విల్ బి ఎ థ్రెట్ టు యూ ఇన్ ది లైఫ్, అంటే ఎప్పటికీ హానికరమే. ఓకే, సో చూడండి ఇలా డీవీసీ కేసులు పెడతారు ఇన్ కరీంనగర్. సో మేము చాలా శాంపుల్ సైజ్ తీసుకున్నాం. కరీంనగర్లో విపరీతంగా ఉన్నాయి తప్పుడు కేసులు ఇలా. సో జడ్జ్ ఆల్సో ఐ డోంట్ నో ఎలా జడ్జి యాక్సెప్ట్ చేస్తుందో ఇవన్నీ కేసులు, ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఇట్స్ అ క్రూయాలిటీ అండ్ మితిమీరిన ఫ్రీడమ్ ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల ఇలా కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెడతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కేసెస్ అన్నీ మేము డీల్ చేస్తున్నాము, ఎందుకంటే నేను వేరే జాబ్ కూడా చేస్తున్నాను. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. నా పర్సనల్గా కూడా నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే యూ హ్యావ్ టు నో ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇది ఇలా తప్పుడు కేసు పెట్టి గెలిచింది. దీన్ని మేము అప్పీల్కి వెళ్ళాము. కరీంనగర్ కోర్టులో జడ్జి యాక్సెప్ట్ చేయకపోతే మేము హైకోర్టులో కొట్లాడి గెలుస్తాం కూడా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో చూడండి ఏం చేసింది అమ్మాయి. మళ్ళీ ఇంకో కేసు పెట్టింది చూడండి ఇక్కడ మళ్ళీ ఈ పిల్ల ఏం చేసిందో మొన్న రీసెంట్గా. అంటే కేసెస్ 2 పెట్టింది, నడుస్తూనే ఉన్నాయి. నడుస్తున్న టైంలో ఈ పిల్ల చూడండి మళ్ళీ మెయింటెనెన్స్ కేసు వేసింది. చూడండి ఇక్కడ 125(1)A సిఆర్పి సెక్షన్ ప్రకారం. వెరీ రీసెంట్, 13/5 మే నెలలో 13th 2024. వెరీ రీసెంట్లీ 2 నెలలు అయింది కేసు పెట్టి. మీరు ఆలోచించండి. సో దిస్ ఈజ్ వాట్ ది కేస్. ఈ మేము మొన్న 13th రోజు నేను అటెండ్ అయ్యాను, నేను ఫస్ట్ హియరింగ్ రోజు. సో 13th రోజు ఫస్ట్ హియరింగ్ ఉంది నాది. సో మళ్ళీ మెయింటెనెన్స్ కేసు వేసింది. సో సెక్షన్ 125 మొన్న రీసెంట్గా వచ్చాయి నోటీసెస్. నేను పిటిషన్ వేస్తున్నాను 13/5/2024. చూడండి నాకు మెయింటెనెన్స్ కావాలి నెల 2,500 అని చెప్పి మళ్ళీ కేసు వేసింది. ఇది 3వ కేసు, దిస్ ఇస్ ద 3rd కేస్. ఎంత హెరాస్ చేస్తుందో చూడండి. పిల్ల బాలేదు, పూర్తిగా యోని మూసుకుపోయింది, గర్భసంచి వంగిపోయి మలిగిపోయి అందులో గడ్డలు ఉన్నాయి, అనీమియా పేషెంట్, రక్తహీనత ఉంది, ఐరన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ బతికింది. అన్ని డాక్టర్ దగ్గర రివీల్ చేసింది, డాక్టర్ ఎవిడెన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఇలా లైక్ దిస్ క్రూరమైన మైండ్తో మళ్ళీ కేసు వేసింది. మళ్ళీ సపరేట్గా కేసు వేసింది నాకు నెల మెయింటెనెన్స్ కావాలని. చూడండి ఇంత మోసం చేసి ఇంత సతాయిస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది ఈ అమ్మాయి. సో దిస్ ఈస్ కాల్డ్ క్రూయాలిటీ అంటారు దీన్ని, అంటే క్రూరత్వం. హియర్ ఎస్టాబ్లిష్ ఈ కేసు వేసిన ఎంబడే క్రూయాలిటీ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇట్ హ్యాస్ బిన్ ప్రూవన్, ఇట్ హ్యాస్ బిన్ ఎవిడెన్స్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్ దట్ క్రూయల్ మైండెడ్ ఉమెన్. అండ్ నౌ వీఆర్ నేను ఇది కూడా కేసు కొట్లాడాలి. సో పిటిషన్ వేసుకున్నాము. మొన్న ఫస్ట్ 13th వెళ్ళాను. సో 3 కేసెస్ అంటే 3 హియరింగ్స్ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 2 months కానీ 3 హియరింగ్స్కి నేను అటెండ్ అవ్వాలి కోర్టుకి. సో అటెండ్ అవుతాను. సో హైదరాబాద్కి మేము 498 డిస్పెన్స్ చేసుకున్నాము. హైదరాబాద్లో కొట్లాడుతున్నాము, అదే వరకట్న కేసు. డీవీసీ అనేది అక్కడ మేము అప్పీల్కి వెళ్ళాము కరీంనగర్లో. అది లేవంగానే అక్కడ కరీంనగర్లో కొట్లాడతాము సెషన్ కోర్టులో. ఇప్పుడు ఇది నేను కేసుకి అటెండ్ అవుతూ ఉన్నాను ప్రతి నెల. సో నెక్స్ట్ హియరింగ్ 4th ఉంది, 4th జూలై. ఇది మే 13th, 4th జూలైకి ఉంది నాకు. నెక్స్ట్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ క్రూరమైన వ్యక్తికి విరుగుడు ఏం చేశానో చూడండి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఉంది, ఎందుకంటే దీనికి న్యాయం జరగాలి కాబట్టి నేనేం చేశానో చూడండి నెక్స్ట్ వీడియోలో. సో దిస్ విల్ బీ ఓపెన్ యువర్ ఐస్ వాట్ ఈస్ హ్యాపెండ్ అండ్ వై ఇట్ హ్యాస్ బిన్ డివైడెడ్ కంప్లీట్గా. నా లైఫ్ 4 years నాశనం అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేశానో ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోలో. నా ఎంఆర్ఐ టెస్ట్ రిపోర్ట్ చేయించారు, చాలా పెద్ద టెస్ట్. టీనెట్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఇట్స్ అ బిగ్ డయాగ్నోస్టిక్ సెంటర్, చాలా పెద్దది. ఫారినర్స్ ఇక్కడ చేయించుకుంటారు. సో ఏ రోజు చేయించాను చూడండి, 20 Jan 2021. దీని 2 రోజులకే అమ్మాయి పారిపోయింది, అంటే 22nd January పారిపోయింది. ఈ టెస్ట్ చేయించినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకు ఏ గొడవలు లేవు.
అయినా ఏమనలేదు. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాచిపెట్టాము మేము, 2 రోజులు దాచిపెట్టాము. మా నాన్న అడిగాడు ఈ టెస్ట్ రిపోర్ట్ చూపిమని. ఇవన్నీ చెప్పాను నేను. చెప్తే అమ్మాయిని పంపించేసి బాగా వస్తుంది, ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పారు. ఇది వచ్చింది ఈ రోజు 22nd, అంటే 2 రోజుల తర్వాత అమ్మాయి గొడవపడి వెళ్ళిపోయింది. ఇది ప్రూఫ్. ఈ 2 పెట్టాను నేను. సో ఇది ఈ డాక్టర్కి చెప్పిన విషయాలన్నీ, ఈ 2 టెస్ట్ రిపోర్ట్స్ కూకట్పల్లి కోర్టులో అప్లై చేసుకున్నాను డైవర్స్కి. ఇక చూడండి, దిస్ ఈజ్ ద వన్ ఎవిడెన్స్. అమ్మాయి పేరు మీద 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసాం మేము. 3 lakhs, 3 లక్షల రూపాయలు కనకదుర్గలో డిపాజిట్ చేసాము. వాళ్ళ తమ్మునికి ఆన్లైన్లో పైసలు పంపించి రికార్డ్ చేసాము. 24% ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మాయికి నెల ఎవ్రీ మంత్. 24% ఎవ్రీ మంత్ వస్తుంది. చూడండి, అంటే 6,000 మంత్లీ. 6,000 ఇన్కమ్ ఎప్పటి వరకు వస్తుంది? 4 ఏళ్ళు, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు వస్తుంది అమ్మాయికి. ఇది 2021లో వేసాము, 2024 వరకు వస్తుంది. చూడండి, 4 years, నెలకు 6,000 వస్తాయి. 3 లక్షలు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. 3 లక్షల మీద 6,000 నెల ఇస్తారు. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ 6 లక్షలు రెన్యువల్ అవుతుంది, లేదంటే 6 లక్షలు ఇచ్చేస్తారు. 3 lakhs ఇచ్చేస్తారు. 3 lakhs మీద మంత్లీ 6,000 రూపీస్ వస్తాయి అమ్మాయికి. మేము 3 లక్షల రూపాయలు అమ్మాయి పేరు మీద వేసాం. ఇది ప్రూఫ్. ఇది బాండ్ పేపర్, బాండ్ నంబర్ 4825. 3 లక్షలు వేసాము. నెల 6,000 వస్తాయి. 4 ఏళ్ళు వస్తాయి. మళ్ళీ 3 లక్షలు రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఇది కనకదుర్గ. సో మా దగ్గర ఆమె బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ ఉన్నాయి. సో ఎంత చేసినా, 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినా, మేము కట్నం అడిగామని చెప్పి మా మీద తప్పుడు కేసు పెట్టింది. అసలు కట్నం ప్రస్తావనే రాలేదు. అలాగే గృహహింస చేశాము, 10 లక్షలు అడిగామని చెప్పి తప్పుడు కేసు పెట్టింది. చూడండి ఎవిడెన్స్. సో ఈ 3 పెట్టి, ఈ 3 మెడికల్ రిపోర్ట్స్, కనకదుర్గ, ఇది ఒక ఎవిడెన్స్. మేము ఎప్పుడు అమ్మాయిని పైసలు అడగలేదు, మేమే డబ్బులు వేసాము అమ్మాయి పేరు మీద. ఈ ఒక ఎవిడెన్స్ పెట్టి నేను కూకట్పల్లి కోర్టులోకి వెళ్ళాను. కూకట్పల్లి కోర్టు వాళ్ళు ఏం చేశారంటే 2 ఏళ్ళు పట్టింది. వాళ్ళు చూడండి, నేను కూకట్పల్లి కోర్టులో పెళ్ళే చెల్లదు అని చెప్పి కేసు పెట్టించుకున్నాను. సో ఇక్కడ చూడండి ఏమైందో. చూడండి, ఇవన్నీ ఎవిడెన్సెస్ పెట్టి చూడండి, మెడికల్ రిపోర్ట్, డాక్టర్స్ రిపోర్ట్, ఫిక్స్డ్ డిపాజిట్ అమ్మాయి పేరు మీద వేసాము. మేము అసలు కట్నం అడిగే అవకాశమే లేదు, మేమే డబ్బులు వేసాము అమ్మాయి పేరు మీద. చూడండి, ఇవన్నీ ఎవిడెన్సెస్ పెట్టి కూకట్పల్లి కోర్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూకట్పల్లి కోర్టులో నేను పెళ్ళి నలిఫై చేయమని చెప్పి పెట్టుకున్నాను. డైవర్స్ కాదు, పెళ్ళే చెల్లదు, పెళ్ళి కొట్టువేసేయండి, అమ్మాయిని మోసం చేసి ఇచ్చారు అని చెప్పి పెట్టుకున్నాను. సో అండర్ సెక్షన్ 12AC ఇవి వచ్చాయి. అంటే మ్యారేజ్ ప్రకారము, హిందూ యాక్ట్ ప్రకారం అసలు పెళ్ళే చెల్లదు. డిజాల్వింగ్ దేర్ మ్యారేజ్ సోమనైజ్ ఆన్, అంటే మ్యారేజే చెల్లదు అని చెప్పి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ ఎవిడెన్సెస్ పెట్టి ఇవన్నీ. సో అప్పుడు ఏం చేసింది కోర్టు, కూకట్పల్లి కోర్టు March 12న అమ్మాయికి నోటీసులు పంపించింది. అమ్మాయి రిజెక్ట్ చేసింది, నోటీసులు రాలేదు, కొట్లాడలేదు. కూకట్పల్లిలో నేను పెట్టిన కేసు అమ్మాయి మీద పెళ్ళే చెల్లదు, అమ్మాయి మోసం చేసింది అని ఇవన్నీ ఎవిడెన్సెస్ పెడితే అమ్మాయి రాలేదు. సో కోర్టు ఏం చేసింది అంటే 2 ఏళ్ళు పట్టింది మాకు ఈ కేసు గెలవడానికి. సో వాట్ ఈస్ హ్యాపెండ్, ఏం జరిగిందో చూడండి. కోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ ఆర్డర్. ఏమని ఆర్డర్ ఇచ్చింది? హియర్ బై డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. పెళ్ళి, మ్యారేజ్ ఇన్ బిట్వీన్ పిటిషనర్, అంటే నేను పెట్టుకున్నాను పిటిషన్, అండ్ రెస్పాండెంట్ ఎవరైతే స్వర్ణలత, మా ఇద్దరి మధ్యలో పెళ్ళి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్, అంటే పూర్తిగా చెల్లదు పెళ్ళి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను కేసు గెలిచాను. ఇప్పుడు ఆమెకు నాకు సంబంధం లేదు. చూసారా, న్యాయమే గెలిచింది. సో ది కోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ ఆర్డర్ దట్ ది మ్యారేజ్ ఈజ్ బీన్ నల్ అండ్ వాయిడ్, అంటే పూర్తిగా కొట్టు వేసింది. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ కాపీ. ఇది ఆర్డర్ కాపీ. సో 6/60/2021 మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. సో మీకు కాల్స్ వస్తే నేను పేపర్ యాడ్ చూపిస్తాను. పబ్లికేషన్ కూడా అయిపోయింది, పేపర్లో కూడా వచ్చింది. అమ్మాయికి నాకు మధ్యలో పెళ్ళి చెల్లదు అని. ఇది ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఆర్డర్ మొన్న మార్చిలో వచ్చింది ఆర్డర్. సో పెళ్ళి చెల్లదు, మా ఇద్దరిలో జరిగిన పెళ్ళి అది వాస్తవం కాదు.
అది కనుమరుగైపోయింది. అంటే అమ్మాయికి నాకు సంబంధం లేదు, పెళ్ళి కూడా జరగలేనట్టే. ఆ పెళ్ళి అనేది ఒక పీడ కళ లాంటిదని కోర్టు కూడా డిక్లేర్ చేసింది. ఇక చూడండి, నమస్తే తెలంగాణ పేపర్ ఇది. దిస్ ఇస్ వాట్ నమస్తే తెలంగాణ పేపర్. దీంట్లో డేటెడ్ 5/5/2024 నమస్తే తెలంగాణ పేపర్ ఇది దీంట్లో చూడండి, నమస్తే తెలంగాణ పేపర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, ఈ 4 డిస్ట్రిక్ట్స్లో మేము పబ్లిష్ చేయించాం ఆదివారం మే 2024. ఏమని చూడండి, మ్యారేజ్ ఇద్దరి మధ్యలో నోటీసులు ఇచ్చాము. ఇద్దరి మధ్యలో పెళ్ళి కొట్టివేయబడ్డది, అంటే రద్దు చేయబడ్డది, పెళ్ళే జరగలేనట్టు. చూడండి, నలిఫైడ్. సో న్యాయం గెలిచింది. అమ్మాయితోని నాకు విడాకులు కాదు, పెళ్ళే చెల్లదని చెప్పి పెళ్ళిని కొట్టివేసింది కోర్టు. సో ఆఖరికి న్యాయమే గెలిచింది. ఇలా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి అనవసరంగా ఒక జీవితాన్ని చెడగొట్టి నాశనం చేయాలనుకుంటే ఇలాగే న్యాయం జరుగుతుంది. బట్ 4 ఏళ్ళ జీవితం నాది పాడైంది. బట్ ఈవెన్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు మ్యారీ అగైన్. మళ్ళీ పెళ్ళి చూసుకుంటున్నాను. సో జీవితంలో 2 ఆకస్మిక దెబ్బలు తగిలాయి. ఒకటి మా అమ్మ చనిపోవడం, 2 ఇలా పెళ్ళి రద్దు అవ్వడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైనల్. అండ్ మిగతా 3 కేసులు కొట్లాడుతున్నాము. ఎట్టి పరిస్థితిలో గెలుస్తాము, న్యాయం జరుగుతుంది. సో పెళ్ళి మాత్రం రద్దు అయిపోయింది. సో నేనే గెలిచాను. ఇంకా అమ్మాయికి నాకు సంబంధం లేదు. బట్ మీకు చెప్పేది ఏంటంటే, నేను డిస్క్రైబ్ చేసేది ఏంటంటే, ఎస్, ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో, ఇప్పుడు పెళ్ళి రద్దయిందో, కష్టమో నష్టమో ఈ అమ్మాయిని బాగు చేసుకుందాము, ఇంటికి తీసుకొని వచ్చి, ఎలాగో తల్లి చనిపోయింది, మళ్ళీ బాగలేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, బ్లెస్సింగ్స్ ఇవ్వలేదని చెప్పి అమ్మాయిని తీసుకొని వచ్చి బాగు చేసుకుందాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడే ఆమె మీద ఇష్టం పోయింది. తర్వాత గ్యాప్ ఇచ్చిందో, నన్ను సతాయించిందో, కావాల్సుకొని ఇంటికి రాకుండా, నాకు విలువనివ్వకుండా, తల్లిదండ్రులు ఇంపార్టెంట్, నాకే బంధువులు ఇంపార్టెంట్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మాయిని ఇంకా నేను ఇష్టపడలేదు. అలాగే ఒకసారి పెళ్ళైన తర్వాత అమ్మాయి భర్త చెప్పినట్టు వినాలి. భర్త బాగు చేసుకుంటాను అన్నప్పుడు భర్త మాటలు వినాలి, భర్తతో పాటే ఉండాలి అమ్మాయి. కానీ ఇల్లు వదిలేసి వెళ్ళడం అనేది చాలా తప్పు. సో మా అమ్మ ఒకటే నేర్పించింది, ఎవరైతే భార్య ఇల్లు దాటి వెళ్తారో ఆ భార్య ఎప్పటికీ భార్య కాదు, ఆ అమ్మాయి మళ్ళీ రాకూడదు కూడా. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అమ్మాయి మంత్రాలతో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి కరెక్ట్గా పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. అమ్మాయికి నిజంగా ఇష్టమవుతే భర్త మీద ఇల్లు దాటి వెళ్ళదు, గడప దాటదు. సో మా అమ్మ చెప్పేది ఇలా, కానీ అది నిజమైంది. ఎందుకంటే ఒకసారి గడప దాటిన అమ్మాయి భర్తను వదిలేసి కావలసుకొని భర్తని బాధ పెట్టాలనుకునే భార్య ఎప్పటికీ మంచిది కాదు నా దృష్టిలో. సో కష్టమైన నష్టమైన భర్తతోని ఏక్కుంటూ భర్తతో పాటే ఉండే అమ్మాయి చాలా మంచి అమ్మాయి. సో ఇలా జరగలేదు. ఫస్ట్ మోసం చేసింది అమ్మాయి. నేను ఇష్టపడ్డప్పుడైనా పెళ్ళికి ముందు 6 నెలలు తిరిగాను నేను అమ్మాయి ఇంటి చుట్టూ. నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు గ్యాప్ వచ్చింది. సో 6 నెలలు నేను అమ్మాయి చుట్టూ తిరిగాను. 6 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిని ఎప్పుడు ముట్టుకొనివ్వలేదు, కనీసం టచ్ చేయనివ్వలేదు. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరిగాను, ఇష్టపడ్డాను. అప్పుడైనా చెప్పలేదు ఈ విషయాలన్నీ. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చెప్పలేదు. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళామో అమ్మాయి అనారోగ్యంతో ఉంది పూర్తిగా అని చెప్పి తెలిసింది. సో తెలిసి మోసం చేశారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత నన్ను బాధ పెట్టాలనుకున్నారు. ఇదంతా తెలిసి చేశారు. సో ఇది నిజంగా మోసం చేశారు.
సో ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం కుటుంబం మొత్తం నన్ను మోసం చేశారు. ఇదైతే నిజంగా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత వాళ్ళ నాన్న కూడా రెండో పంచాయతీలో మా అమ్మాయి బాగలేదని చెప్పి తెలిసి మా అమ్మాయిని కొడతారేమో, తిడతారేమో, మా అమ్మాయి బాధపడుతుందేమో అని చెప్పి వెల్లడించాడు. వాళ్ళ తండ్రికి కూడా నమ్మకం లేదు, ఎందుకంటే తండ్రికి తెలిసిందే అమ్మాయి పూర్తిగా బాగాలేదు, సెక్స్ చేయలేదని. సో తండ్రికి కూడా పంపించాలి, పెళ్లి చేయాలని ఆయన ఆశ వదులుకున్నాడు. సో అక్కడ కూడా మాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయి ఇంటికి వచ్చినా వేస్ట్, మళ్ళీ గొడవలు జరగడము, ఆ అమ్మాయి అనారోగ్యంతో ఉండడము, నా మీద నన్ను కొట్టడము, ఇలాంటి పనులు జరుగుతాయి. కాబట్టి పెళ్ళి నలిఫై అయిందే మంచిదైంది. ఇది ఒక ఎవిడెన్స్ నాకు సమాజానికి చూపించుకోవడానికి. నేను తప్పు చేయలేదు, అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాను. నన్ను ముట్టుకోలేకపోయినా అమ్మాయిని తెప్పాను. చార్మినార్ అని చెప్పి వేరే చోట కానీ ఇంట్లో ఫుడ్ తేవడము, అమ్మాయికి రక్తం తక్కువ ఉంటే రక్తం పెంచడం, సో ఇవన్నీ చేశాను. నేను హాస్పిటల్ చుట్టూ నేనే తిప్పాను, హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడాను, టెస్టింగ్స్ అన్నిటికీ నేనే తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు మా ఇంటికి రాలేదు, అమ్మాయికి టెస్ట్ చేయించలేదు. సో నేనే అన్నీ తిరిగి అమ్మాయికి ట్రై చేశాను బాగు చేద్దామని, కానీ ఇంట్లోంచి అలా వెళ్ళిపోయింది. తర్వాత ఫస్ట్ పంచాయతీలో టైం తీసుకుంది, మళ్ళీ గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ కాంటాక్ట్లో లేదు. మళ్ళీ సెకండ్ పంచాయతీలో మళ్ళీ నేను ఇంటికి వస్తా అంది, హైదరాబాద్లో బాగు చేసుకుంటా అంది. తర్వాత కూడా అమ్మాయి కాంటాక్ట్లో లేదు. సో బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కరీంనగర్కి వచ్చినప్పుడు అమ్మాయిని తీసుకొని వద్దామని మళ్ళీ గొడవ పడ్డారు. సో ఇక్కడ అమ్మాయి వాళ్ళ బంధువులు మా మీద నెపం చూసి మళ్ళీ తప్పుడు కేసులు పెట్టారు, 3 తప్పుడు కేసులు పెట్టారు. సో మోసం చేసి పిల్లనిచ్చారు, తర్వాత టైం తీసుకుంటామని చెప్పి మోసం చేశారు. అమ్మాయి బాగాలేదు, మళ్ళీ అమ్మాయిని తీసుకొని వచ్చి బాగు చేసుకుందాము అని క్షమాభిక్షతోనే అమ్మాయిని క్షమించైనా తీసుకొని వద్దాము అనుకుంటే మళ్ళీ గొడవ పడ్డారు. పోనీ గొడవ పడ్డారు, విడాకులైన ఇస్తారా, ఇంకా అమ్మాయి ఎందుకు మనకు అనుకుంటే అది చేయకుండా తప్పుడు కేసులు పెట్టింది డబ్బుల కోసం. ఇప్పుడు డబ్బులు అడుగుతుంది నన్ను. సో మేము ఇవ్వనని చెప్తున్నాము. సో మా వైపు న్యాయం ఉంది. ఇంత మోసం చేసిన అమ్మాయి, ఇన్నేళ్ళు నా టైం వేస్ట్ చేసిన అమ్మాయి పెళ్ళైన తర్వాత సంసారం చేయకుండా బాగవ్వకుండా మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి డైవర్స్ ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెడుతుంది. ఇందులో నిజాలు లేవు. సో అమ్మాయి పేరు మీదే మేము 3 లక్షలు వేసాము. అవి అమ్మాయికి నెలకి 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 3 లక్షలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అమ్మాయికి ఎప్పటికైనా. సో మళ్ళీ 3 లక్షలు వేసుకుంటే మళ్ళీ 6,000 వస్తూనే ఉంటాయి అమ్మాయికి జీవితాంతం ఇంట్రెస్ట్. సో అమ్మాయికి ఇన్కమ్ ఉంది, సో అమ్మాయికి ఆదాయం ఉంది. అయినా సరే తప్పుడు కేసులు పెట్టింది, డబ్బులు డిమాండ్ చేస్తుంది. సో కాబట్టి ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు క్షమించకూడదు, అందుకని మేము కోర్టులో ఫైట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు నలిఫై అయిపోయింది మ్యారేజ్, అండ్ మీన్స్ ఇది పూర్తిగా రద్దు అయిపోయింది పెళ్ళి. బట్ తప్పుడు కేసులను మేము ఎదుర్కొంటున్నాం. సో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మా అమ్మ ఆ స్వర్గంలో ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పి మాకు చాలా నమ్మకం ఉంది. సో మా అమ్మ దీవెనలు మాకున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలా అయితే నలిఫై అయిపోయిందో పెళ్ళి, ఎలా అయితే పెళ్ళి రద్దు అయిపోయిందో అలాగే మేము కోర్టులో కేసు గెలుస్తాం. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గుడ్ ఇంటెలిజెన్స్ అండ్ గుడ్ పోలీస్. ఎవరైతే మంచి పోలీస్, మంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు నాకు ఇండైరెక్ట్గా లీగల్గా చట్టపరంగా నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ, జడ్జిలకి, పోలీస్ ఆఫీసర్స్కి, ఇంటెలిజెన్స్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. Albeit deceitful intelligence spying me and disrupting my personal and professional life, even then competent and proficient intelligence and good police officials of state and central government with a flair services safeguarding works of spy and detectives like me is a rich and adept, and I appreciate that. Thank you to one and all. And good intelligence and good police, I'm thankful to them. And corrupt intelligence, I'm warning them, there will be no punishment to you every time when you disturb my personal or professional life. And thank you so much one and all for listening to this video, which is personal and which is true, has been revealed. And thanks to everyone. Andarki thanks, namaste. Thank you so much. Thank you.